హాయ్ నమస్తే వెల్కమ్ టు వైకే టీవీ దిస్ ఇస్ సుష్మా. ఈరోజు కేంద్ర బడ్జెట్ 2026-27 వరుసగా 9వ సారి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మరి అసలు బడ్జెట్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది మనతో పాటు చర్చించేందుకు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆర్వి స్వామి గారు, ప్రెసిడెంట్ ఏపీ స్టార్ హోటల్స్, అలాగే పువ్వాడ సుధాకర్ రావు గారు, చార్టెడ్ అకౌంటెంట్, అమరావతి ఉద్యమ నాయకుడు, అలాగే సాయి కిరణ్ గారు, పులవర్తి ఫిన్సర్. నమస్తే అండి సార్. సాయి కిరణ్ గారు, ముందుగా చూసుకున్నట్లయితే అసలు ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ విధంగా అనిపించింది మీకు? మార్కెట్ ఏదైతే స్టాక్ మార్కెట్ ఉందో కొద్దిగా డిసప్పాయింట్ అయిందండి. 1.5%, 1.6% దాకా కింద పడింది. ముఖ్యంగా దేని మూలాన అంటే ఎస్టీటీ ఇంక్రీజ్ చేశారు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కి. అలాగే ఇంకొకటి ఏమైంది అంటే ప్రస్తుతం ఉన్న గ్లోబల్ అన్సర్టనిటీస్ మూలాన గవర్నమెంట్ నుంచి ఇంకొద్దిగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారండి. ప్రైమర్లీ ఏంటి, ఒక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తగ్గించడం కానీ, లేకపోతే ఎక్స్ట్రా స్కీమ్స్ ఏవైనా కానీ క్యాపిటల్ గూడ్స్కి కానీ, లేకపోతే ఏదైనా చేయాలి అని ఒక మేజర్ రిఫార్మ్స్ ఏమన్నా వస్తాయని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. అది జరగకపోవడం మూలాన ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వడం మూలాన మార్కెట్ కింద పడిందండి. కాకపోతే మన ఆ ఎమోషన్స్ పక్కన పెట్టి చూస్తే చాలా మంచి మంచి థింగ్స్ ఉన్నాయండి. ప్రస్తుతం ఉన్న అన్సర్టనిటీస్లో మన యొక్క ఫిజికల్ డెఫిసిట్ యాక్చువల్లీ ఇంప్రూవ్ అయిందండి. బడ్జెట్ ప్రకారం ఇయర్ 4.4 ఉంది, నెక్స్ట్ ఇయర్ 4.3% ఉంది. రెండోది, డబ్బులు పంచిపెట్టడం చాలా తేలికండి, విచ్ ఇస్ కాల్డ్ మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాము. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి ఇంక్రీజ్ అయింది. దాంట్లో కూడా స్పెసిఫిక్ అసెట్ బిల్డింగ్ మూలాన ఇంక్రీజ్ అయింది. వీటిలన్నిటినీ చేస్తూ కూడా మనం అన్ని ఫైనాన్షియల్ పారామీటర్స్ని బాగా మెయింటైన్ చేసాం. కాకపోతే ఈ నియర్ టర్మ్ అన్సర్టనిటీస్ మూలాన మార్కెట్ డిసప్పాయింట్ అయింది. కాకపోతే మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో మన రిఫార్మ్స్ ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. ముఖ్యంగా ఇంకొకటి చెప్పాలంటే, ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మేక్ ఇన్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి లాస్ట్ 11 ఏళ్ళుగా మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నామండి. నాకు గుర్తున్నంత వరకు ఈ బడ్జెట్లో ఫర్ ద ఫస్ట్ టైం సర్వీసెస్ సెక్టర్ గురించి చాలా డిస్కషన్ జరిగింది. సర్వీసెస్ సెక్టర్కి సంబంధించి చాలా రిఫార్మ్స్ కూడా వచ్చాయి. సో గవర్నమెంట్ కూడా రియలైజ్ అయింది. ముఖ్యంగా ఏం చెప్పారు అంటే కనుక, ప్రపంచంలో ఉన్న సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ మొత్తంలో ఇండియా యొక్క మార్కెట్ షేర్ 10% ఉండాలి అన్న ఒక ఆబ్జెక్టివ్తో ఒక రిఫార్మ్స్ స్టార్ట్ చేశారు. నాకు తెలిసి వీటి యొక్క పర్యావసనం కానీ దీని యొక్క ఇంపాక్ట్ అర్థం చేసుకోవడం వీఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అని నా అభిప్రాయం. ఎస్ సుధాకర్ గారు, మీకు ఎలా అనిపించింది టుడే బడ్జెట్ చూస్తే? సస్టైనబిలిటీ గ్రోత్ ఇవ్వడానికి ఒక ఆశాజనకమైనటువంటి బడ్జెట్. అయితే మనం ఈ యొక్క ట్యాక్సేషన్ ప్రొవిజన్స్లో కానివ్వండి, వీటిలో కానివ్వండి, ఏదంటే ఒక ఈజ్ ఆఫ్ కంప్లైన్స్గా ఉండే విధంగా ఈ బడ్జెట్ ఉంటుంది. అదేవిధంగా ఈ ఏదైతే ఎగ్జామ్షన్స్, డిడక్షన్స్ అని అనేక రకాలుగా పెట్టి ఇవ్వటం కంటే కూడా ఒక సింప్లిఫైడ్ నేచర్లో ఇప్పటికే మనకి ఒక ట్యాక్స్ రిఫార్మ్లో మేజర్ రిఫార్మ్ అయినటువంటి ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అది ఈ సంవత్సరం 1/4/2026 నుంచి మనకి అమల్లోకి వస్తూ ఉంది. దానికి ఈ విధంగా అన్ని ఏదైతే సస్టైనబుల్ ఒక గ్రోత్ని ఇవ్వాలి, అదేవిధంగా ఇది పబ్లిక్ ట్రస్ట్ అంటే ఇంతకు ముందు కూడా పాలసీ రాజ్ డెసిషన్లో ఉండేది, దాన్ని ఇప్పుడు కన్వర్ట్ అయిపోయి మొత్తం కూడా పబ్లిక్ ఏదైతే చెప్పిందో దాన్నే ప్రభుత్వం నమ్ముతుంది. అన్లెస్ వాళ్ళు కనుక ఏదన్నా డీవియేషన్ అయ్యి దొరికితే తప్పితే మిమ్మల్ని పబ్లిక్ని ట్రస్ట్ చేసిద్ది అనే దానికి విధానంలో కొనసాగింపుగా ఈ బడ్జెట్. కాబట్టి కొంత ఏంటంటే వేతన జీవులు కానీ వీళ్ళు కానీ కొన్ని ఎక్స్పెక్టేషన్ చేశారు. అవి కాకపోతే వాళ్ళు స్పష్టంగా నిర్మలా సీతారామన్ గారు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 మీద చర్చ జరిగినప్పుడు స్పష్టంగా చెప్పారు, మేము ఈ యొక్క మినహాయింపులు కానీ తగ్గింపులు కానీ రాబోయే రోజుల్లో ఉండటం లేదు. మేము ట్యాక్స్ రేట్స్నే తగ్గించి తీసుకొస్తూ ఉన్నాం, ట్యాక్స్ బర్డెన్ను తగ్గిస్తూ ఉన్నాము. ఎవరైతే మీకు ఇన్కమ్ వచ్చిద్దో దాని మీద ఇన్కమ్ కట్టే విధంగా అట్లా ఒక ప్రోగ్రెసివ్ ఓరియంటెడ్గా ఉండే విధంగా ఈ బడ్జెట్ ఉంది. తప్పకుండా అదే పందాలో మొత్తం కూడా ఈరోజు మనకి బడ్జెట్ ప్రజెంటేషన్ మొత్తం చూసినట్టయితే అదే పందాలో కొనసాగింది. కాబట్టి ఇది మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ ద్రవ్యలోటు అనేది తగ్గింపు ఏదైతే ఒక ప్రామాణికంగా తీసుకుంటూ ఉన్నారో లెస్ దాన్ 4% రావాలనే క్రమంలో లాస్ట్ కంటే కూడా 10 బేస్ పాయింట్స్ తగ్గింది. ఇప్పటికి 4.3, నెక్స్ట్ కూడా 4.3కి తీసుకురాబోతున్నారు 4.4 నుంచి. ఇది చాలా శుభపరిణామం. అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్ కూడా తగ్గుతుంది. అదేవిధంగా
డెట్ టు జీడిపి రేషియో కన్సిడరబుల్గా ఏదైతే 50% ఉండాలి అనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నారో దానిలో భాగంగానే లాస్ట్ ఇయర్ 56.5% ఉంది, ఇప్పుడు అది 55.6%. ఈ విధంగా ఏది చూసినా కూడా శుభపరిణామం. ఇది ఒక 2047కి ఏదైతే సబ్కా వికాస్ అనే దానికి చేశారో దాని యొక్క పరంపరలోనే కొనసాగుతూ ఉంది. 2047కి వచ్చేసరికి ఒక బలీయమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడానికి ఈ బడ్జెట్ దోహదం చేస్తూ ఉంటుంది. మీరేం చెప్తారంటే ఇవాళ బడ్జెట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ నిర్మలా సీతారామన్ గారు పెట్టిన బడ్జెట్లో 9వ పెట్టిన దాంట్లో టూరిజం రంగానికి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారండి. దాంట్లో ఏంటంటే చాలా సెక్టర్స్లో ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్కువ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకున్నారు. పర్యాటకులకు జస్ట్ ఎవరైనా ఇంపార్టెంట్ టూరిజం ప్లేసెస్ ఉంటే చూడటానికి వెళ్ళినప్పుడు గైడ్ కంపల్సరీ అవసరం అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సుమారుగా 10,000 మంది గైడ్స్ని తీసుకొని శిక్షణ ద్వారా ఇచ్చేసేసి ఐఐఎం ద్వారా వాటిని ఇంప్లిమెంట్ చేసి తీసుకురావాలన్న ఆలోచనతో మంచి కార్యక్రమం తీసుకొచ్చారు. అదేగా సీప్లేన్ కాన్సెప్ట్ గతంలో నుంచి కూడా రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఆ సీప్లేన్ కాన్సెప్ట్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ప్రపోజల్ ట్రైల్ చేస్తున్నారు. కానీ ఇంప్లిమెంటేషన్కి కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకొని దాన్ని విజయవాడ నుంచి శ్రీశైలం ఫస్ట్ కాన్సెప్ట్, సెకండ్ వచ్చి అరకు నుంచి విశాఖపట్నం, మూడోది వచ్చి గండికోట నుంచి బెంగళూరుకి. ఇది ట్రయల్ బేస్ కింద వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పర్మిషన్స్ ఇచ్చి దాన్ని ఎంకరేజ్ చేయాలన్న ఆలోచనతో ముందుకు రావడం జరుగుతుంది. ఇలాగే రకరకాలుగా ఎన్ఆర్ఐ పెట్టుబడులు పెట్టడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో బూస్టింగ్ వస్తుందని చెప్పి ఆలోచన ఉంది. దానికి ఎన్ఆర్ఐ పెట్టుబడులు 10% నుంచి 24% వరకు పెంచాలని ఆలోచన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్ఆర్ఐ పెట్టుబడులు పెట్టడం వల్ల మార్కెట్లో స్థిరత్వం ఏర్పడుతుంది. ఇలా డిఫరెంట్ సెక్టర్స్ నుంచి దీనికి ఉంది. అలాగే రీసెంట్గా మనకి 25 కోట్ల రూపాయల అహోబిలం టెంపుల్ టూరిజం డెవలప్ చేయడం కోసం 25 కోట్ల రూపాయలు దానికి ఇవ్వడం జరిగింది. అట్లాగే బుద్ధిస్ట్ సర్క్యూట్ని డెవలప్ చేయాలని నాగార్జున సాగర్ దగ్గర కూడా దానికి కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని రకరకాల ప్రోత్సాహకాలు ఇచ్చారు. అది కాకుండా స్పెషల్గా రైల్ కారిడార్ కొత్తది హైయెస్ట్ ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో మనకు ఆంధ్రప్రదేశ్లో ఉపయోగపడే విధంగా హైదరాబాద్ నుంచి చెన్నై వయా విజయవాడ, హైదరాబాద్ నుంచి పూణే, హైదరాబాద్ బెంగళూరు రకరకాల కొత్త కారిడార్ కొత్త కాన్సెప్ట్లు తెచ్చారు. దానివల్ల టూరిజం రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. అలాగే తమిళనాడులోని ఆంధ్రప్రదేశ్లో పక్షులను వీక్షించడానికి ప్రత్యేకంగా రైలు కాన్సెప్ట్ తీసుకొద్దామని చెప్పి రకరకాల ప్రయోగాలు చేశారు మేడం గారు. ఇది చాలా సంతోషం. టూరిజం రంగానికి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వటం ఇచ్చినందుకు భారత ప్రధాని మోడీ గారి సహాయ సహకారాలతో వీళ్ళందరూ టూరిజం రంగాన్ని బాగా తీసుకుని అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి కోరికలు నెరవేరుతున్నాయి అనేదానికి ఇది నాంది పలికారని చెప్పి ఏపీ స్టార్ హోటల్స్ నుంచి నేను తెలియజేస్తున్నానండి. సుధాకర్ గారు, అలాగే ఏపీకి చూసుకున్నట్లయితే కూడా రేర్ ఎర్త్ కారిడార్స్కి సంబంధించి కొత్తగా అంటే పారిశ్రామిక రంగమే కానీ మైనింగ్ రంగాల్లో కానీ కొత్త అవకాశాలు తీసుకొచ్చే విధంగా కూడా చేసినట్టుగా తెలుస్తుంది. దీని గురించి ఏమంటారు? అంటే ఇది చాలా శుభపరిణామం అండి. ఏదైతే సహజ సిద్ధంగా ఉండేటువంటి ఖనిజ సంపదని వాటిని అన్వేషణ వాటి యొక్క వెలుగుతేతకి ఎక్స్ప్లోరేషన్కి ఒక సపరేటు రేర్ ఎర్త్ కారిడార్స్గా ఏర్పాటు చేయడానికి 4 రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడానికి వచ్చింది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి ఉండటం శుభపరిణామం. ఇప్పటికే మనకి అనేకమైనటువంటి టంగ్స్టన్ లాంటి మెటల్స్ అనేకమైన అరుదైనటువంటి ఖనిజాలు మనకి ఆంధ్రప్రదేశ్లో లభిస్తూ ఉన్నాయి. దానికి ఎక్స్ప్లోరేషన్కి ప్రభుత్వం ఈ యొక్క కారిడార్ల అభివృద్ధి ద్వారా అనేక నిధుల్ని కేటాయించబోతుంది సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా. ఈ రేర్ ఎర్త్ కారిడార్స్లో ప్రధానంగా ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, కేరళ, అదేవిధంగా తమిళనాడు, ఇటువంటి పక్కన ఉండేటువంటి ఒరిస్సా. ఈ కారిడార్లు అభివృద్ధి చెందటం వల్ల అనేక మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఏదైతే మనకు ఉన్నటువంటి అరుదైన ఖనిజాలు మన ఖనిజ సంపద ఉందో ఆ సంపదను ఎక్స్ప్లోర్ చేయటం వల్ల ఒక కన్సిడరబుల్ అమౌంట్ అంటే చాలా పెద్ద స్థాయిలో ఒక సంపద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వచ్చేటువంటి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. దాని ద్వారా అనేక రకాలైనటువంటి లింక్డ్ యాక్టివిటీస్కి ఉన్నట్టు ఉపాధి పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మిగతా ఏదైతే ఈ సంక్షేమ పథకాలకి మనం డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి అవసరమైన సంపదను కూడా అంటే మనం ఆ ఎక్స్ప్లోరేషన్కి చాలా కష్టసాధ్యమైనటువంటిది. ఆ కష్టసాధ్యమైన పని సెంట్రల్ గవర్నమెంటే బేర్ చేసి దాన్ని ఐడెంటిఫై చేసి ఆ ఎక్స్ప్లోరేషన్ చేసేటువంటి విధానానికి వచ్చినందుకు చాలా శుభపరిణామం. ఇది ఒక మేజర్ బూస్టింగ్ టు ది ఏపీ ఎకానమీ. ఎస్ సాయి కిరణ్ గారు, అంటే ట్యాక్స్ డివాల్యూషన్ అంటే
మనం చూసుకున్నట్లయితే స్టేట్స్కి కేంద్రం 41% షేర్ ఇవ్వడం అనేది కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఫైనాన్స్ కమిషన్ చెప్పిన ఫార్ములా అండి, దానికి అయితే కనుక మార్చేది ఏమీ ఉండదు. ఒక ఫైనాన్స్ కమిషన్ ప్రతి 5 సంవత్సరాలకి అన్ని స్టేట్స్ని కలిసి ఎంత ఇవ్వాలి ఏంటి అన్నది స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి డిసైడ్ చేసేదండి. ఈ బడ్జెట్లో ఆ అమౌంట్ ఏదైతే వాళ్ళు చెప్పారో 41.5% అన్నది ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసిన అమౌంటే తప్ప అందులో మార్చగలిగే శక్తి ఎవరికి కూడా లేదు. సో అది ఆ నెంబర్ అలాగే ఉంటుందండి. ఎస్ స్వామి గారు, అంటే మనం ఈ పర్యాటక రంగం చూసుకున్నట్లయితే కూడా అనేక మార్పులు తీసుకొచ్చే విధంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే విధంగా ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో మీకు కనిపించిన అంశాలు ఏంటి? ఇది రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు గైడ్లైన్స్ అన్ని రికమెండేషన్ తోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెళ్ళడం జరిగిందండి. మనకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో 974 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఉంది. దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహాయ సహకారాలతోటి వాళ్ళతో కూడా ఫండింగ్ తోటి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ప్రతి ఇష్యూస్లో టూరిజంని సెక్టర్ని డెవలప్ చేయాలని కంకణం కట్టుకున్నారు. కాబట్టి దానికి ప్రోత్సాహకారం ఇచ్చారు మేడం నిర్మలా సీతారామన్ గారని మేము భావిస్తున్నాం. అలాగే ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఒకటి ఇంప్లిమెంట్ చేయాలని, స్టాఫ్కి ట్రైనింగ్ సెంటర్స్ని డిఫరెంట్ ఏరియాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో రిక్వెస్ట్ పెట్టాం. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం కూడా అలాంటి ట్రైనింగ్ సెంటర్స్ పెడితే స్కిల్డ్ ఎంప్లాయీస్ వస్తారు ముందుకనే ఉద్దేశంతో ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక 10,000 రూములు ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కట్టాలని ముందుకు వచ్చినప్పుడు దానికి డిఫరెంట్ ఏరియాలను కూడా ఐడెంటిఫై చేసి ముందుకు తీసుకురావడం జరిగింది. దానికి కూడా సహాయ సహకారం అందిస్తుంది. అలాగంటే అఖండ గోదావరి కాన్సెప్ట్ మనకి ఇక్కడ నుంచి రికమెండ్ అయ్యి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళింది. అది కూడా యాక్సెప్ట్ చేస్తూ ఇవాళ సుమారుగా 262.92 కోట్లు దానికి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. ఇట్లా స్టెప్ వైజ్ అడిగింది మనం పంపించిన ప్రతి పాయింట్ని ఇంప్లిమెంట్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంకరేజ్ చేయటం. దానికి ఎన్డీఏ గవర్నమెంట్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ బీజేపీ కోఆర్డినేషన్లో ఈ 4 సంవత్సరాల్లో ఇంకా అత్యంత ఉన్నతమైన స్థాయికి టూరిజం వెళ్తుందనే ఉద్దేశం మాకైతే 100% ఉంది. అలాగే అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్ కూడా ఇది నాంది పలుకుతుంది. ఇది పక్కనే ఉంది కేంద్రం మనకి. కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకునే నిర్ణయాలకి ఎటువంటి పరిస్థితుల్లో దీనికి టూరిజం డిపార్ట్మెంట్ సహాయ సహకారం అందిస్తుందని మేమైతే భావిస్తున్నామండి. సుధాకర్ గారు, అంటే ఈ బడ్జెట్లో చూసుకున్నట్లయితే కూడా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులకు ఎలాంటి ఊరట ఉంది? అంటే ఒక ప్రత్యేకమైనటువంటి మినహాయింపులు కానీ ఏదైనా స్పెషల్ డిడక్షన్స్ కానీ ఇచ్చింది లేకపోయినప్పటికీ కూడా పర్టికులర్గా ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీస్కి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సర్వీసెస్, అదేవిధంగా ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అని 2 సర్వీసెస్గా విడివిడిగా ఉండేవి. అయితే వాళ్ళకి ఇప్పుడు రెండింటిని కూడా మిక్స్ చేసి క్లబ్ చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ కింద దానికి తీసుకొచ్చి, ఇంతకుముందు దానికి రేటు ఆర్మ్స్ లెంత్ ప్రైసెస్లో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్లో ఉన్నప్పుడు ఆర్మ్స్ లెంత్ ప్రైస్గా ఐ పర్సెంటేజ్ ఆఫ్ ఆపరేటింగ్ మార్జిన్ యాజ్ ఎ ప్రాఫిట్గా తీసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు దాన్ని 15%కి తీసుకొచ్చారు. 15% అనేది చాలా దాని యొక్క ఇంతకుముందు దాన్ని అవలంబించేటువంటి విధానానికి కూడా లిమిట్ ఉండేది. అది 300 crores లోపల వాళ్ళకే అది తీసుకోవడం సేఫ్ హార్బర్ రూల్ అనేది ఉండేది. ఆ 300 crores-ని 2000 crores వరకు, అంటే చాలా పెద్ద కంపెనీలు కూడా సేఫ్ హార్బర్ రూల్ తీసుకొని, అంటే 15% ఆపరేటింగ్ మార్జిన్ కనుక వాళ్ళు చూపించినట్లయితే దాని మీద ఎటువంటిది ఇంకా క్వశ్చన్ చేయడానికి ఉండదు. ఆ సేఫ్ హార్బర్ రూల్ కూడా ఒక 5 సంవత్సరాల పాటు అమలు చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్రతి ఒక్కరిది కూడా ఏదైతే ఇందాక మీకు చెప్పినట్టుగా దీనిని సరళీకృతం చేసుకొచ్చారు. ప్రజల్ని నమ్ముదాం, పబ్లిక్ మీద ట్రస్ట్ పెడదాం, వాళ్ళు చెప్పింది విందాం, అది వాళ్ళు విరుద్ధంగా ఉంటేనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం అనేటువంటి విధానంలో సరళీకృత పన్ను విధానానికి ముందుకు వెళ్తూ ఉంది ఈ ప్రభుత్వం. దానిలో భాగంగానే అనేక రకాలుగా తగ్గించారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏదైతే ఇప్పుడు ఫారిన్ రెమిటెన్స్, మన చాలామంది పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్నారు. వాళ్ళకి ఇంతకుముందు దాదాపు 5% ఉండేది టీసీఎస్. అది అంటే దానివల్ల ఖర్చు ఎక్కువ పెరుగుతూ ఉండేది. దాన్ని ఇప్పుడు ఒక 2%కి తీసుకొచ్చారు. అదేవిధంగా మనం ఫారిన్ ట్రావెల్కి టూర్ ప్యాకేజీలు ఉంటే కనుక దాని మీద కొన్ని రేంజ్ 5 to 20% వరకు టీసీఎస్ ఉండేది. దాన్ని కూడా ఈరోజు 2%, అంటే రాబోయే రోజుల్లో ఫారిన్ టూరిజం ప్యాకేజెస్ కాస్ట్ కూడా మనకి తగ్గబోతూ ఉంది. అంటే చాలా సులభతరంగా ఉండబోతూ ఉంది.
కాబట్టి ఇది చాలా శుభపరిణామం. అదేవిధంగా మరీ ముఖ్యంగా మన వాళ్ళందరికీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగపడేది ఏంటంటే ఎన్ఆర్ఐలకి మనం టీడీఎస్ చేసేటప్పుడు ఇంతకుముందు ట్యాన్ నెంబర్, ట్యాక్స్ డిడక్షన్ నెంబర్ ఉండేది, కంపల్సరీగా తీసుకోవాల్సి వచ్చేది. దాని కాకుండా ఎక్కడైతే ఇప్పుడు లోకల్గా ఏ విధంగా అయితే మనం రెసిడెంట్ల దగ్గర నుంచి ప్రాపర్టీ కొంటే డైరెక్ట్గా పాన్ బేస్డ్తో చేసేయచ్చు, వాళ్ళకి ట్యాన్తో సంబంధం లేదు. సేమ్ అదే రూల్ని ఈరోజు నాన్ రెసిడెంట్ల దగ్గర నుంచి ప్రాపర్టీ కొన్నా కూడా ఒకే చలానా ద్వారానే ఈ యొక్క రెసిడెంట్ పాన్ బేస్డ్ ఎవరైతే పర్చేజర్ ఉండారో వాళ్ళ పాన్ బేస్డ్ లింక్తోనే పే చేసే, అంటే సులభతరం అయిపోయింది ఇప్పుడు పని. గతంలో ఏమైతే ట్యాన్ అప్లై చేయాలి, ట్యాన్ రావాలి, మళ్ళీ మనం డిడక్ట్ చేయాలి, డిడక్ట్ చేసిన దాన్ని మళ్ళీ టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేయాలి, ఇంత కష్టసాధ్యంగా ఉండేది. దాన్ని సులభతరం చేశారు. ఈ విధంగా ట్యాక్స్లో సులభతర ట్యాక్సేషన్ విధానం, పన్ను విధానాన్ని తీసుకురావడం అనేది అది పరంపర కొనసాగుతూ ఉంది నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్లో. కాబట్టి ఇది చాలా శుభపరిణామం. ఎస్ సాయి కిరణ్ గారు, ఎంఎస్ఎంఈలకు కానీ స్టార్టప్స్కి కానీ చూసుకున్నట్లయితే ఎట్లాంటి ప్రోత్సాహం అంటే స్పెషల్గా ఏమైనా కనిపిస్తుంది? రెండండి. యాక్చువల్లీ ముఖ్యంగా మీరు ఏ ఎంఎస్ఎంఈ కానీ ఎస్ఎంఈ కానీ అడిగితే ముఖ్యంగా వాళ్ళు కష్టపడేది ఏంటంటే మాకు ట్రైన్డ్ ఎంప్లాయీస్ దొరకట్లేదు అని. సో దాని గురించి అని చెప్పి వాళ్ళు ఒక స్కీమ్ తీసుకొచ్చారు. స్పెసిఫిక్ సెక్టర్స్, ఒక హెల్త్ కేర్ కానివ్వండి, లేకపోతే ఈవెన్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానివ్వండి, మీరు ఎంప్లాయీస్ని ట్రైన్ చేయడానికి ఒక స్కీమ్ తీసుకొచ్చి దానికంటూ కొంత క్యాపిటల్ని అలొకేట్ చేశారు ఒకటి. రెండోది ముఖ్యంగా మనం చాలా క్యాలిక్యులేట్ చేయింది ఏంటంటే రండి, ఎస్ఎంఈలు చాలామంది ఎస్ఎంఈస్ లోన్స్ తీసుకుంటాయి. లోన్స్ తీసుకున్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 1 yearలో అంటే జూన్ నుంచి మనం ఆల్మోస్ట్ లైక్ 125 basis points అంటే 1.25% ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసేసాము ఆల్రెడీ. సో వాళ్ళకి వాళ్ళ యొక్క ముఖ్యమైన కాస్ట్ ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ కాస్ట్ తగ్గింది ఆల్రెడీ. ఈ బడ్జెట్లో వచ్చేసి వాళ్ళకి ముఖ్యమైన ప్రాబ్లం ఏదైతే ఉందో ఎంప్లాయీస్, వాళ్ళ గురించి ట్రైనింగ్ అది చేస్తున్నాము. మూడోది మన సుధాకర్ గారు చెప్పినట్టు సరళీకృతం చేశారండి. ఆ కంప్లైంట్స్ కాస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇదివరకు మీరు ఎవరైతే ఉన్నారో ఎస్ఎంఈ మీ మీద నమ్మకం ఉంచుతున్నాం, మీరు హానెస్ట్గా చేస్తే మేము కంప్లైంట్స్లో మేము వేలు పెట్టము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టము. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ అని నా అభిప్రాయం అండి. అలాగే రెండోది ఏంటి, కొన్ని స్పెసిఫిక్ సెక్టర్స్ అండి, టెక్స్టైల్ సెక్టర్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ఎంఈస్కి వాళ్ళ యొక్క టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం అని చెప్పి కొన్ని ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే కనుక ఇండియాలో 200 ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఆల్రెడీ ఉన్నవి. పాత ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మెరుగుపరచాలి అన్న ఒక ఆబ్జెక్టివ్ని సెట్ చేశారు. స్పెసిఫిక్గా ఇక్కడ ఏం చెప్పారు అంటే కనుక మేము ఈ యొక్క వాటకెన్సే ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డెవలప్ చేస్తాము. ఏవి కొత్తవి కాదండి, ఉన్నవే ఆల్రెడీ. ఆ క్లస్టర్లో ఒక్కొక్క దీంట్లో ఏముంది అన్నది. రెండోది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక క్యాపిటల్ ఎకానమీ రీజియన్ అని ఒక కాన్సెప్ట్ తీసుకుని ఒక్కొక్క క్యాపిటల్ ఎకానమిక్ రీజియన్ని 5,000 కోట్ల ఫండింగ్ ఇస్తామని చెప్తున్నారు. ఆ యొక్క అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన యొక్క వైజాగ్ అనుకోండి, ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఆ రీజియన్ వరకే మీరు డెవలప్ చేసి మీరు ప్లాన్ ఇస్తే మీరు ఒక స్పెసిఫిక్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎందుకు చేస్తున్నారు ఏంటి మీరు చెప్తే కనుక దానికోసం 5,000 కోట్ల గ్రాంట్ ఇస్తామన్నారు. సో అప్పుడు ఏంటంటే కనుక మీకు ఇండస్ట్రీ స్పెసిఫిక్ క్లస్టర్స్ డెవలప్ అవుతాయండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క వాట్ ఐ కెన్ సే బడ్జెట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈకో సిస్టమ్స్ అంటారండి. ఎప్పుడైనా కానీ ఒకే ఇండస్ట్రీకి సంబంధించినవి 5 firms 10 firms వేరు చోట్ల ఉంటే అంత బెనిఫిట్ ఉండదండి, ఒక చోట ఉంటేనే బెనిఫిట్ వస్తాయి. సో వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఐడెంటిఫై చేసాం 7 sectors, బయోఫార్మా ఒకటి, సెమీ కండక్టర్స్ ఒకటి, మళ్ళీ క్యాపిటల్ గూడ్స్ ఒకటి, టెక్స్టైల్స్ ఒకటి, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఒకటి, ఇందాక మనం మాట్లాడినట్టు రేర్ ఎర్త్స్ ఒకటి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జియో పొలిటికల్ కన్సిడరేషన్లో చైనా వాళ్ళు మేము చెప్తే 93% ఆఫ్ రేర్ ఎర్త్స్ చైనానే కంట్రోల్ చేస్తుందండి. వాళ్ళు ఏది చెప్తే వాళ్ళు ఇస్తాము అంటే ఇస్తాము, లేదంటే లేదు. దానికి ఆల్టర్నేటివ్స్ చూడాలి అంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి, మనకంటూ రిఫైనింగ్, ప్రాసెస్, మైనింగ్ ఉండాలి. అలా ఒక 7-8 ఫ్యూచరిస్టిక్ సెక్టర్స్ని ఐడెంటిఫై చేసి వాటికి సంబంధించిన క్లస్టర్స్ని తీసుకొచ్చి దాంట్లో కూడా ఎస్ఎంఈస్కి ప్రోత్సాహకంగా ఇస్తాము అని చెప్తున్నారు. అది న్యూ ఎస్ఎంఈ సెక్టర్స్కి. అదే ఎగ్జిస్టింగ్ ఎస్ఎంఈ క్లస్టర్స్ నేను ఇందాక చెప్పినట్టు ఒక 200 ఎస్ఎంఈ క్లస్టర్స్ ఇండియాలో ఉన్న వాటిని మేము వాటిని మెరుగుపరుస్తాము. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఎంప్లాయీస్ అవ్వచ్చు, వాళ్ళకి కావాల్సిన క్యాపిటల్
కావచ్చు, లేదా వాళ్ళకి కావాల్సిన గవర్నమెంట్ ఆఫ్ పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో మీరు అమ్ముకోవడానికి కావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు. ఎసెన్షియల్గా మొత్తం ఏమంటారంటే ఎకానమీని అప్లిట్ చేయాలి, కొంతమంది ద్వారా కాదు, ఎక్కువ మంది యొక్క పార్టిసిపేషన్తో చేయాలి అనే ఉద్దేశంతో ఉందండి. అంటే స్వామి గారు, అంటే ఈ బడ్జెట్లో చూసుకున్నట్టయితే అమరావతిలో హోటల్స్ ఏర్పాటు చేయడానికి ఈ బడ్జెట్ దోహదపడుతుందంటారా? 100% అండి. కేంద్ర ప్రభుత్వం నిధులు బాగా రిలీజ్ చేసింది. దానికి తోడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ లేనటువంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నిటినీ, ప్రస్తుతం చాలా పెద్ద బ్రాండ్స్ లేవు ఇక్కడ, మ్యారియట్, కొన్ని పెద్ద కంపెనీలు లేవు, వీటన్నిటికీ తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు ఒక 18 నుంచి 20 వరకు ల్యాండ్ అలొకేషన్ జరిగింది. అది కూడా డిఫరెంట్ సెక్టర్స్లో ఆ ఇంపార్టెన్స్ని బట్టి తీసుకొచ్చారు. దాన్ని డెవలప్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ల్యాండ్ అలొకేషన్ వితిన్ 3 ఇయర్స్లో మోడీ గారితో మళ్ళీ అది భూమి పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెనింగ్ కూడా ఆయనతోటే చేపించాలని కంకణం కట్టుకున్నారు. కాబట్టి దానికి సంబంధించిన మాకు రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చింది. టూరిజం సెక్టర్లో రకరకాల పర్మిషన్స్, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కానీ, ఎలక్ట్రిసిటీలు కానీ, ఇట్లాంటి రాయితీలు కనుక ఇచ్చినట్టయితే ఈ కొత్త ప్రభుత్వంలో కొత్త ప్లేసుల్లో పెట్టుకోవడానికి రావడానికి రకరకాల ఆస్కారం ఉంది. కాబట్టి బ్యాంకులో లోన్స్ తగ్గించుకోవడం కానీ, డిఫరెంట్ సెక్టర్స్ నుంచి ముందుకు తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు కట్టుకున్న కంకణానికి రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా సముచితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి. అలాగే ఇప్పుడు ఇందాక మనకి టూరిజం బడ్జెట్లో కూడా తీర ప్రాంతాల్లో కొబ్బరి చెట్లు, గంధం చెట్లు ఏదైనా డెస్ట్మెంట్లు అయ్యి ఉన్నా సరే మళ్ళీ డెవలప్ చేయడానికి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అలాగే దేశంలో 5 మెడికల్ టూరిజం హబ్స్ కూడా ఇవాళ అనౌన్స్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇవాళ బడ్జెట్లో కూడా ఉంది. ఇట్లా డిఫరెంట్ సెక్టర్స్ని తీసుకొచ్చి హెలి టూరిజం, మన సాగరమాల కాన్సెప్ట్, విశాఖపట్నం పోర్టు కనెక్టివిటీ పెంచుకుంటూ క్రూజ్ టూరిజం కూడా ఇంప్రూవ్మెంట్ చేయాలని ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రతిరోజు ఒక 30-35 సెక్టర్స్ టూరిజం, హోమ్ స్టే టూరిజం, రకరకాల దాంట్లో చేస్తూ కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో చేసుకొస్తున్నారు. అలాగే మనకి రీసెంట్గా వారణాసి కనెక్టివిటీ షిప్పుల ద్వారా వచ్చే నౌకాయానాల ద్వారా వచ్చే జల మార్గాలను కూడా ఇంప్రూవ్ చేసి తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నారు. అలాగే మచిలీపట్నం పోర్టును కూడా ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తే కొద్దిగా క్రూజ్ను బాగా డెవలప్ చేయాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారు. కాబట్టి 100% ఇంప్లిమెంటేషన్కి కేంద్ర శాఖ టూరిజం మంత్రి గజేంద్ర షెకావత్ గారు కూడా దీంతో 2-3 మీటింగ్లు అయినాయి. ఇప్పుడు మా కేంద్ర రాష్ట్ర మంత్రి గారితో, సీఎం గారితో వాడు ఫండింగ్ విషయంలో కానీ ఎక్కడెక్కడ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేకంగా టూరిజం హబ్గా డెవలప్ చేయాలని కంకణ కట్టుకున్నందుకు కేంద్ర ప్రభుత్వం దీనికి సహాయ సహకారాలు అందిస్తుంది. 100% ఇది గోల్ రీచ్ అవుతుంది అనే నమ్మకం ప్రజల్లో ఇప్పుడిప్పుడే ఏర్పడిందండి. సుధాకర్ గారు, అంటే అమరావతికి కేంద్ర సాయం ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు? అమరావతికి తప్పకుండా ఇప్పటికే మనకు ఆర్థిక సర్వే 2026లో స్పష్టంగా అమరావతి దాని గురించి ఒక ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇది ఒక కాన్సెప్చువల్ టౌన్ బేస్డ్గా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఇది ఒక ఎకనామిక్ గ్రోత్కి ఒక గ్రోత్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఏరియాగా ఇది డెవలప్ చేయబడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధాని మీద దృష్టి పెట్టడం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా పరిపుష్టి అవడానికి దోహదం చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఆర్థిక సర్వేలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకని అమరావతి నిర్మాణానికి తప్పనిసరిగా నిధుల్ని ఇప్పటికే కేంద్రం సమకూరుస్తూ ఉంది. అటు వరల్డ్ బ్యాంక్ నుంచి కానివ్వండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుల ద్వారా కొంత రుణాన్ని ఇప్పిస్తుంది. అది గ్రాంట్గా కూడా మారే అవకాశం ఉంది. ఆ విధంగా అమరావతిని ఇక్కడ మనకి చెప్పేటప్పుడు సిటీ ఎకనామిక్ రీజన్స్లో కూడా మాట్లాడటం జరిగింది. కాబట్టి అటువంటి గ్రోత్ని తీసుకురావచ్చేది అమరావతి. కాబట్టి రాబోయే రోజుల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ప్రజలందరికీ చెబుతూ ఉందో, ఇది అమరావతి అనేది రాజధాని నిర్మాణం అనేది ఒక చోదక యంత్రం లాంటిది అనేటువంటి చోదక శక్తి అని చెబుతూ ఉంది. ఆ చోదక శక్తి అని చెప్పడంలో నిజం ఉందనేది సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ఆర్థిక సర్వే ద్వారా కానివ్వండి బడ్జెట్లో ఇచ్చాడు. ఇక్కడ కాకపోతే అమరావతి ప్రజల కోరిక ఏంటంటే ఒక పొరపాటున 2025 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ తయారు చేసేటప్పుడు ఏదైతే అమరావతి రైతులకు ఇచ్చినటువంటి క్యాపిటల్ గెయిన్ ట్యాక్సేషన్ ఉందో దాన్ని 1037A పొరపాటున విత్డ్రా చేయడం జరిగింది. దాని మీద ఇప్పటికే మాకు ఉన్నటువంటి కేంద్ర మంత్రి పెమ్మసాని గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్ గారికి ఇప్పటికే దాని మీద ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది, దాన్ని రీస్టోర్ చేయమని. ఎందుకంటే అది కూడా
రీస్టోర్ చేయాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఎందుకైతే ఉందంటే, మామూలుగా ఈ ప్రభుత్వం ఏదైనా భూ సేకరణ చేస్తే కనుక ఆ భూ సేకరణ మీద కంప్లీట్గా సెక్షన్ 10 సబ్సెక్షన్ 37 కింద ఎగ్జంప్షన్ ఉంది. అంటే భూమి కనుక డబ్బులు ఇస్తే ఆ కాంపన్సేషన్కి ఎగ్జంప్షన్ ఉంది. అదేవిధంగా ఫెయిర్ ప్రైస్ యాక్టుల కింద కూడా దాన్ని కూడా సెక్షన్ 97 కింద కూడా అది ఎగ్జంప్షన్ ఉంది. మరి ఇప్పుడు ఏదైతే స్వచ్ఛందంగా భూ సమీకరణ చేసిన వాళ్ళకి ఆ ఎగ్జంప్షన్ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దాన్ని తప్పనిసరిగా ఈ యొక్క బడ్జెట్ సెషన్స్ మీద జరిగేటువంటి చర్చల్లో దాన్ని తీసుకొస్తారని ఆశాభావంతో అమరావతి రైతులు, అమరావతి ఉద్యమకారుడిగా మేము కూడా ఆశిస్తూ ఉన్నాం. ఎస్ సాయి కిరణ్ గారు, మనం ఈరోజు బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే బడ్జెట్ రోజునే, కేంద్ర బడ్జెట్ రోజునే స్టాక్ మార్కెట్లు అయితే కుప్పకూలాయనే చెప్పుకోవాలి. అటు సెన్సెక్సే కానీ నిఫ్టీయే కానీ మార్నింగ్ చూసుకున్నట్లయితే బడ్జెట్ స్టార్ట్ అయిన కాసేపటికే అసలు సెన్సెక్స్ అయితే 2000కు పైగా మార్కెట్ పడిపోయింది. ఇప్పుడే కొద్దిగా కోలుకుంటూ ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు మార్కెట్ పడిపోవడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? 2 రీజన్స్ అండి. మనకి ప్రతి బడ్జెట్లోనూ గవర్నమెంట్ ఎంత మార్కెట్ నుంచి బారో చేస్తుంది అన్న ఒక నెంబర్ ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి. ఆ ఎక్స్పెక్టేషన్ కన్నా మేడం చెప్పిన బడ్జెట్ స్పీచ్లో నెంబర్ ఎక్కువ ఉందండి. దాని మూలాన ఇంపాక్ట్ ఏంటి అంటే కనుక మన యొక్క జీసెక్ రేట్ ఏదైతే ఉందో అది పెరుగుతుంది అన్నది మార్కెట్ యొక్క అభిప్రాయం. సో ఈ బడ్జెట్లో మార్కెట్ ఫస్ట్ టైం పడడానికి గల కారణం ప్రైమరీగా గ్రాస్ మార్కెట్ బారోయింగ్స్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికన్నా ఎక్కువ రావడం మూలాన మార్కెట్ పడిందండి. అది అయ్యాక రెండో పాయింట్ ఏమైంది అంటే కనుక ఎస్టీటీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కి ఇంక్రీజ్ చేశారు. ఎస్పెషలీ ఫ్యూచర్స్లో ఏదైతే మనం ఇదివరకు 0.02% తీసుకునేది 0.05% చేశారు. అలాగే ఆప్షన్స్లో కూడా 0.1 ఉండేది 0.15 చేశారు. ఇది చేసిన ఆబ్జెక్టివ్ కూడా వారికి క్లియర్గా బడ్జెట్ స్పీచ్లో చెప్పారండి. మీరు అబ్జర్వ్ చేస్తే సెబీ ఒక సెబీ మన మార్కెట్ రెగ్యులేటర్ అండి, మార్కెట్స్ చూస్తుంది. లాస్ట్ ఇయర్ సర్వే కాదు యాక్చువల్లీ డేటా చూసి తీసుకుంటే 100 మంది జనాలు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తూ ఉంటే 93 లాసెస్ బుక్ చేస్తున్నారండి. అంటే ఏమవుతుందంటే మార్కెట్లో ఈజీగా డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో ఒక రకంగా చెప్పాలంటే గ్యాంబ్లింగ్ లాగా, ఒక వ్యసనం లాగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అయ్యింది. అది తగ్గించాలి అనే ఉద్దేశం అనే ఆబ్జెక్టివ్తో ఈ ఎస్టీటీ ఇంక్రీజ్ చేశారు. కాకపోతే మార్కెట్ అలా ఆలోచిస్తోంది అంటే కనుక అసలు మార్కెట్ ఈ బడ్జెట్కి ముందర అసలు ఎస్టీటీ తీసేయమని అడిగింది. అది తీయడానికి బదులు పెంచారు అనే ఉద్దేశం మార్కెట్కి నచ్చలేదు. అప్పటిదాకా ఉన్న పాజిటివ్ న్యూస్ ఏదైతే ఉందో అది ఇగ్నోర్ చేశారు. మార్కెట్ అందుకని బాగా త్వరగా పడింది. రెండోది నేను చెప్పినట్టుగా గ్రాస్ మార్కెట్ బారోయింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ దానికన్నా ఎక్కువ ఉండడం మూలాన జీసెక్ రేట్స్ పెరుగుతాయి, అందు మూలాన మార్కెట్ పడింది. ఇంకొకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 1999 తర్వాత బడ్జెట్ ఏ రోజున ఆదివారం పెట్టలేదు. బడ్జెట్ ఆదివారం రోజున మార్కెట్ కూడా తెరిచలేదండి. బ్లాక్ సండే అయిపోయింది. సో ఏమవుతుంది అంటే కనుక మనకి మార్కెట్ పార్టిసిపెంట్స్లో సిగ్నిఫికెంట్ మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఎఫ్ఐఏస్ ఉన్నారో వాళ్ళు లేరు. ఓన్లీ డొమెస్టిక్ పార్టిసిపెంట్స్ మాత్రమే ఉన్నారు. సో మన రియల్ యొక్క ఏమవుతుంది మార్కెట్ అన్నది రేపు మనం వేచి ఉండాలి. అంతవరకు నేను చెప్పగలుగుతాను. సుధాకర్ గారు, మార్కెట్ పడడానికి మీ ఒపీనియన్? ఇందాక తను చెప్పినట్టు సాయి కిరణ్ గారు 100% అదే. కాకపోతే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కింద చాలా ప్రధానమైనటువంటి అంశం ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ ఉండదు కాబట్టి ఈరోజు తప్పకుండా రేపు రికవరీ అవుతుంది. మరీ మార్కెట్ అంత నెగిటివ్గా తీసుకునేటువంటి ఉద్దేశం కూడా ఉండకపోవద్దు. ఎందుకంటే అనేక సార్లు ఇప్పటికే చాలా రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్లో. దాన్ని ఇంకా నిరుత్సాహపరచాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఎస్టీటీని పెంచడం కూడా జరిగింది. కాబట్టి ఇది త్వరగానే రికవరీ అవుతూ ఉంటుంది. కేవలం ఇది బడ్జెట్ మెయిన్ పడిపోవటానికి కారణం బారోయింగ్స్. మార్కెట్ నుంచి బారోయింగ్స్ తీసుకునేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ చేంజ్ అవుతాయి దాంట్లో. అందుకని ఇది స్టాక్ ఇన్వెస్ట్మెంట్ కంటే బెటర్గా ఉంటుందేమో అనేది ఒకటి రీజన్, అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్. కాబట్టి ఈ బేసిస్లో ఈరోజు మార్కెట్ పడింది. కాకపోతే రికవరీ అవ్వడానికి ఛాన్స్ ఉంది రేపు. తర్వాత ఇక మిగతా సెక్టార్స్కి వచ్చేసరికి ప్రత్యేకంగా ఈ మార్కెట్లో ఈ ఎస్టీటీది అనేది ఈరోజు పడిపోవడానికి ఒక మెయిన్ రోలు బారోయింగ్ ఇది ప్రధానంగా చెప్పుకోవచ్చు మనం.
ఎస్ స్వామి గారు, అంటే మనం చూసుకున్నట్లయితే ఈ బడ్జెట్లో రవాణా అలాగే మౌలిక సదుపాయాల కోసం కేటాయించిన భారీ నిధులు పరోక్షంగా పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తాయని అనుకోవచ్చా? ప్రభుత్వం ఆ విధంగా భావిస్తోందా? అది ఒక రకంగా అట్లా లింకప్ చేసి దీనికి లింకప్ చేసి డెవలప్ చేయడానికి ముందుకు వచ్చిందని భావించవచ్చు. ఉమ్, ఎందుకంటే ప్రభుత్వం ఆ టైప్లో తీసుకొచ్చి దీన్ని కూడా లింకప్ చేస్తే ఇది చాలామందికి ఉపాధి కల్పనకి వస్తుంది, కనెక్టివిటీ పెరుగుతుంది అన్న ఆలోచనతో తీసుకున్న నిర్ణయం. అలాగే ముఖ్యమంత్రి గారు రీసెంట్గా మాకు లాస్ట్ నవంబర్లో సిఐ సమ్మిట్ పెట్టారు మేడం. ఉమ్, పెట్టినప్పుడు సుమారుగా అక్కడ జరిగిన సమ్మిట్లో మేజర్ ఎక్కువ 70 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. ఉమ్, పాల్గొన్నప్పుడు మీకు సుమారుగా 120 ఎంఓయూలు అయినాయి టూరిజం సెక్టర్ మీద. ఉమ్, మీరు ఒకసారి చూడండి, 2014-19 టైంలో చేసిన దాంట్లో 15% ఎంఓయూలు కన్సిడరేషన్లోకి వచ్చినాయి. ఈసారి కంపల్సరీ 30-40% అవుతాయి అనే నమ్మకం ఏర్పడింది ఇతర దేశాల్లో కూడా. మొన్న అంతకుముందు ఒకసారి దావోస్ ట్రిప్ వేశారు. రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ కూడా ముఖ్యమంత్రి గారు దావోస్ ట్రిప్లో కూడా ఎక్కువ మంది టూరిజం సెక్టార్లో మేము ఈ ప్రోత్సాహకాలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు తీసుకురావటం, సంబంధిత అధికారులు కూడా సరైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు టూరిజం సెక్టర్లో ఉన్న ఆఫీసర్లందరూ మంచి టీంని ఎమ్మట వేసుకోవటం, ఆయన గైడ్ చేసుకొని ముందుకెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ఈ దావోస్ ట్రిప్పు ఇలాంటివన్నీ 1 by 1 ఒకదానికి బాగా డెవలప్ చేయాలన్న ఆలోచన కంకణం కట్టుకున్నారు. నిన్న కూడా అరకు సదస్సుకు కూడా వెళ్ళాలి. ఎక్కడికక్కడ ఇన్వెస్టర్స్ మీటింగ్ తిరుపతి జోన్లో ఒకటి పెట్టారు, విశాఖపట్నం జోన్లో ఒకటి పెట్టారు, విజయవాడ జోన్లో ఒకటి పెట్టారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అసలు మేము ఊహించలే ఇంతమంది ఇక్కడికి ఇన్వెస్టర్స్ వస్తారా, ఎక్కడెక్కడ ఫారినర్స్ అందరూ వచ్చి ఇక్కడ పెట్టాలని పెట్టుబడితో, అంటే వీళ్ళ ముగ్గురు కలయిక బాగుంది అన్న ఉద్దేశంతో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవాడు ఎక్కువ మంది ఉన్నారు. దీంతోపాటు పెద్ద కంపెనీలు, టాటా కంపెనీ కానీ ముందుకు వస్తుంది. అలాగే పెద్ద కంపెనీలు, మహేంద్ర కంపెనీ, చాలా పెద్ద కంపెనీలు వస్తుంది. ల్యాండ్ ఎలొకేషన్ కూడా గవర్నమెంట్ ఈ మధ్యన చాలామందికి చేసింది. రీసెంట్గా అలాగే మన క్యాబినెట్లో ఒక 3-4 విశాఖపట్నంలో ఒకటి అయింది, సూర్యలంక బీచ్లో ఒకరికి ఇవ్వడం జరిగింది. డిఫరెంట్గా అంటే ఎవరికాళ్ళు ఎన్ఆర్ఐస్ కూడా పెట్టుబడి పెట్టి ఇక్కడ దీంట్లో చూడాలి, ఈ ముఖ్యమంత్రి గారి స్పీడ్ని అందుకోగలగాలి, టూరిజం డెవలప్ చేయాలి అని కంకణం కట్టుకుని ముందుకు వస్తున్నారు. కాబట్టి 100% సక్సెస్ గ్రోత్లోకి వెళ్తుంది. ప్రతిరోజు ప్రతి విషయంలో ఆయన 20% ఆఫ్ ది ఫండ్ దీంట్లో నుంచి టూరిజం నుంచి వస్తుంది, ప్రజలకు కూడా ఆహ్లాదకరంగా ఉండాలని కంకణం కట్టుకున్న వ్యక్తి. కాబట్టి ఆయన డైరెక్షన్లో కేంద్ర మంత్రులు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. దానికి లోకేష్ బాబు గారు కూడా ప్లాన్ చేసి ట్రిప్లో ఎవరెవరికి వెళ్ళాలి టూరిజం సెక్టర్లో అనే దాని మీద బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. దానికి సంతోషదాయకమైన విషయం మేడం. ఎస్ సాయి కిరణ్ గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఫార్మా రంగం బలోపేతం కావడానికి బడ్జెట్ ఎలా ఉపయోగపడుతుంది? ఒకటండి, ఫస్ట్ మీరు ఆబ్జెక్టివ్ చూస్తే కనుక బయోలాజికల్స్ మీద ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారండి. ఏంటి అంటే కనుక సామాన్య మెడిసిన్స్ ఇప్పుడు జరుగుతున్న లాస్ట్ ఒక 30 ఏళ్ళు కానీ 40 ఏళ్ళు కానీ అది జరిగిందండి. ఫార్మాలోని ఫ్యూచర్ ఏంటి అంటే కనుక బయోలాజికల్స్. ఆ బయోలాజికల్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయండి. ఇదివరకు ఏమైందంటే ఒక 50 ఏళ్ల కిందట కానీ 30 ఏళ్ల కిందట కానీ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే అంటురోగాలు ఎక్కువ ఉండే. ఇప్పుడు అవి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువ ఉంటున్నాయి. ఇప్పుడు మీరు కామన్గా ఆలోచిస్తే ప్రతి వ్యక్తి ఆల్మోస్ట్ లైక్ డయాబెటీస్ అన్నది చాలా కామన్ అయిపోయింది. అలాంటి వాటికి ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి బయోలాజికల్స్ అండి. ఆ బయోలాజికల్స్ కోసం అని చెప్పి వాళ్ళు స్పెషల్ ఇన్సెంటివ్ స్కీమ్ ఒకటి స్టార్ట్ చేశారు. అది ఒకటి. రెండోది మెడికల్ టూరిజం. ఇందాక మీరు చెప్పినట్టుగా కొన్ని క్లస్టర్స్ తయారు చేశారండి. మీరు అబ్జర్వ్ చేస్తే సౌత్ ఇండియాలో మనకి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుందండి. ఎస్పెషల్లీ మీరు ఏ రేషియోస్ చూసినా జనరల్గా 2 రేషియోస్ చూస్తారండి. ఒకటి నెంబర్ ఆఫ్ డాక్టర్స్ పర్ 1 lakh పాపులేషన్, రెండోది నెంబర్ ఆఫ్ హాస్పిటల్ బెడ్స్ ఫర్ 1 lakh పాపులేషన్. మనం అబ్జర్వ్ చేస్తే ఇండియాలో కూడా అందులో సౌత్ ఇండియాలో చాలా ఎక్కువ ఉన్నదండి. మనం కనుక దానికి సంబంధించినంత వరకు మనం వేరే దేశాల వాళ్ళకి ఇక్కడ బెనిఫిట్స్ ఉన్నాయి అనుకునేట్టయితే కనుక చాలామంది వస్తారు. ఇప్పటిదాకా మీరు మెడికల్ టూరిజం అబ్జర్వ్ చేస్తే ఎన్సీఆర్ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో చాలా ఎక్కువ ఉందండి. ఎందుకు అది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మీకు ఫారిన్ ఫ్లైట్స్ అన్నీ కూడా ఢిల్లీకే కనెక్టివిటీ ఉంటాయి. సో డైరెక్ట్ ఫ్లైట్స్ అన్నీ కూడా ఢిల్లీకే కనెక్టివిటీ ఉంటాయి.
సో మన ఆంధ్ర వైపుగా ఆలోచిస్తే కాస్ట్ ఆఫ్ మెడికల్ ఏదైతే ఉందో మన ఎన్సీఆర్ కన్నా తక్కువ ఉంది, ప్లస్ ఎఫెక్టివ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ కూడా చాలా ఎక్కువ ఉంది, అండ్ ఫార్మా వైజ్ కూడా మన యొక్క ఈకో సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో నాకు అర్థమైనంత వరకు ఈ బడ్జెట్లో మన నెక్స్ట్ లెగ్ మన ఆంధ్ర ఫార్మాకి ఏదైతే ఉందో అది బయో ఫార్మా. నాకు తెలిసినంత వరకు మన ఆంధ్ర ఎంటర్ప్రెన్యూర్స్ చాలా ప్రోగ్రెసివ్, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారని నేను అనుకుంటున్నాను. రెండోది మెడికల్ టూరిజంగా కూడా అబ్జర్వ్ చేస్తే ఇన్ కేస్ మనకి కనుక కనెక్టివిటీ బాగా ఇంప్రూవ్ అయ్యి మన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరైనా ఫారినర్స్ ఇండియాకు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం బిల్డ్ చేయగలిగితే ఈ మెడికల్ క్లస్టర్ కూడా దాని ఆబ్జెక్టివ్ అదేనండి. మన ఆంధ్రకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని నా అభిప్రాయం. అలాగే సుధాకర్ గారు, మనం మాట్లాడుకున్నాం ఏపీలో కూడా ఖనిజాలు, అరుదైన ఖనిజాలు వెలికి తీసేందుకు కూడా కేంద్రం ప్రాధాన్యం ఇస్తుంది. అంటే దీని ద్వారా మనం చూసుకున్నట్లయితే ఏపీ ఆర్థికంగా బలోపేతంగా మారే అవకాశం ఉంటుంది కదా. అంటే ఏపీకి కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి అనుకోవచ్చు కదా. తప్పకుండా. అంటే దీర్ఘకాలికంలో అంటే ఇప్పుడు ఎక్స్ప్లోరేషన్ ఏదైతే ఇది మన దగ్గర నుండి లభించేటువంటి ఖనిజాలు చాలా అరుదైన ఖనిజాలు లభించేటువంటి ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. కాబట్టి దాన్ని ముందు ఎక్స్ప్లోర్ చేసేసి ఎంతెంత ఏ స్థాయిలో ఉండయి వాటిని ఇప్పుడు దాకా చైనా, ఇందాక చెప్పినట్టు సైకిల్ గారు, చైనా కంట్రోల్ చేస్తూ ఉంది. అయితే ఈ రోజు ఉన్నటువంటి గ్లోబలైజేషన్ మెథడ్స్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏ కంట్రీ మీద కూడా మనం పూర్తిగా దేనికోసం కూడా ఆధారపడకూడదు. కాబట్టి అటువంటి ఆధారపడే పని లేకుండా మన దగ్గర ఉన్నటువంటి అమూల్యమైనటువంటి ఖనిజ సంపదను గురించి ముందు అన్వేషణ చేసి దాన్ని ఏ విధంగా ఎక్స్ప్లోరేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందనే దాని మీద ఈరోజు ప్రత్యేకంగా ఒక స్పెషల్ కారిడార్ లాగా రేర్ ఎర్త్ కారిడార్స్ తీసుకురావడం జరిగింది. ఇది చాలా మంచిది, ఆర్థికంగా పరిపుష్టికి తోడ్పడుతూ ఉంటుంది. అదేవిధంగా యూనివర్సిటీ బేస్డ్ లింక్డ్ టౌన్షిప్స్ని బేస్ చేయాలనేది ఉంది. దానికి అమరావతి చాలా సూటబుల్ ప్లేసెస్. ఎందుకంటే ఇప్పటికే దాన్ని ఒక విద్యానగరంగా అనేక యూనివర్సిటీలు దాంట్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఉందో ఆ విజన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి మద్దతు పలికే విధంగా ఈ బడ్జెట్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఎందుకంటే దాంట్లో యూనివర్సిటీ లింక్డ్ టౌన్షిప్స్, ఇప్పుడు అమరావతి వన్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ టౌన్షిప్ అన్నమాట. కాబట్టి ఈ విధంగా అనేక రకాలుగా ఉన్నటువంటి సదుపాయాలు, అదేవిధంగా ఈ టెంపుల్ టౌన్స్ని మనకి తిరుపతి ఉంది, అది ఒక టెంపుల్ టౌన్ సిటీగా బాగా ఇంకా అభివృద్ధి చెందటానికి, దానికి పర్యాటక రంగంగా అభివృద్ధి చెందటానికి. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు అమరావతి ఉందో మనం చెప్పుకునేటువంటి అమరావతి కూడా మెడికల్ టూరిజానికి అనుగుణంగా రాబోయేటువంటి పెద్ద పెద్ద మెడికల్ యూనివర్సిటీస్ రాబోతున్నాయి, అదేవిధంగా హాస్పిటల్స్ రాబోతున్నాయి అక్కడ. ఇది తప్పనిసరిగా మెడికల్ టూరిజాన్ని అందిపుచ్చుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా బయోఫార్మాకి దాదాపు 10,000 కోట్లతో, అంటే రాబోయే 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 2,000 కోట్లకు తగ్గకుండా 10,000 కోట్ల రూపాయలని బయోఫార్మా శక్తిగా దాన్ని ఒక ఫండ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇందాక సాయి కిరణ్ గారు చెప్పినట్టు మన రాష్ట్రంలో అనేక మంది ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు దీన్ని అందిపుచ్చుకొని తర్వాత ఆయుష్ కేంద్రాలు, ఎందుకంటే ఏదైతే భారతీయ పురాతనమైనటువంటి వైద్య విధానం ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందింది, కాబట్టి దాన్ని ఇంకా డెవలప్ చేయాలి. అంటే క్రానికల్ డిసీజ్ని నయం చేయడానికి కూడా మన యొక్క భారతీయ పురాతన వైద్య విధానాలు తోడ్పడుతూనే ఉన్నాయి. దాన్ని డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇంకొక 3 నేషనల్ ఆయుష్ ఇన్స్టిట్యూట్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఇవన్నీ కూడా ఒక వైద్య రంగం, అదేవిధంగా ఈ మెడికల్ టూరిజంతో మెడికల్ పర్యాటకంగా ఉండటం వల్ల ఇంకా ఎక్కువ డెవలప్ అయింది. ఎక్కువ మందికి ఉపాధి కల్పించటమే, అంటే సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి, సెల్ఫ్ సస్టైనబిలిటీకి ఉండే విధంగా ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తా ఉండాలి. అంటే సుధాకర్ గారు, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమరావతి రైతులకు చూసుకున్నట్లయితే కూడా క్యాపిటల్ గెయిన్స్ పొడిగింపు విషయాన్ని అంటే ఈ బడ్జెట్లో ప్రస్తావించాలి. అంటే భవిష్యత్తులో కనుక రైతులకు డబుల్ ఇంజిన్ సర్కార్ శుభవార్త చెప్పే అవకాశం ఏమైనా ఉందంట? తప్పకుండా. ఎందుకంటే చర్చల్లో ఇది వాళ్ళు జనరల్గా మాకు అక్కడ కేటాయించి చేసినటువంటి విధానంలో సెక్షన్ 37A ఇచ్చినప్పుడు ఒక 2 సంవత్సరాలు ఏదైతే రిటర్నబుల్ ప్లాట్లు
డెవలప్ చేసినటువంటి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత 2 సంవత్సరాల పాటు కొనసాగింపు అనేది ఉంది. దురదృష్టవశాత్తు 2019 టు 2024 గుండా కాలం వృధా అయిపోయింది. కాబట్టి గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు ఆలోచన ఏదైతే 2 సంవత్సరాలు ఇచ్చాం కదా పీరియడ్, ఇప్పటికే 10 years అయిపోయింది కదా, అందుకని ఆ ఉద్దేశంతో తీసేసి ఉండొచ్చు. కాబట్టి వాస్తవాలను వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఏదైతే రైతులకు కలగజేయాల్సినటువంటి ప్రయోజనం ఉందో అది ఈ ప్రభుత్వం మారినటువంటి విధానాల వలన, పాలసీల వలన పొందలేకపోయారు. కాబట్టి ఆ రైతులు పొందాల్సినటువంటి బాధ్యత ఉంది, అది ఆ నైతికత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి తప్పనిసరిగా దీన్ని రీస్టోర్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అది రాబోయే బడ్జెట్ సమావేశాల్లో తప్పగా కూటమి ఎంపీలు మొత్తం కూడా దీన్ని ఏకాభిప్రాయంతో దీని మీదకి ఆర్థిక మంత్రి గారితో చర్చిస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఎస్, అంటే మనం చూసుకున్నట్లయితే కూడా మనం పర్యాటక రంగం గురించి మాట్లాడుకుంటున్నాం. అమరావతికి కానీ ఏపీ కానీ ఇంకా ఎలాంటి ప్రదేశాలను పర్యాటకంగా అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక ఉందంటారు? ఆల్రెడీ ఉందండి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దాని మీదుగా స్పెసిఫిక్గా ఇప్పుడు 1 day టూరిజం కాన్సెప్ట్ కలెక్టర్ విత్ టూరిజం హైయర్ అఫీషియల్స్ తోటి ఇక్కడ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. రీసెంట్గా కలెక్టర్ గారు టూరిజం హైయర్ అథారిటీస్ కూడా కూర్చొని 2-3 ఎవరైనా విజయవాడ సిటీకి వస్తారు అమరావతి చూడాలనే ఉద్దేశంతో ఒక్కరోజు అయితే అమ్మవారి టెంపుల్ చూపించడం, లేకపోతే పక్కన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ చూపించడం, ప్యాకేజ్ హోటల్స్ని కూడా డిస్కౌంట్ ఇవ్వమని అడగటం, ట్యాక్సీస్ ట్రావెల్స్ కూడా డిస్కౌంట్ ఇవ్వడానికి ముందుకు వచ్చినాయి. అలాగే 2 రోజులు చూడాలనుకున్నప్పుడు దానికి కొండప్ప గాంధీ హిల్ కానీ ఇట్లా డిఫరెంట్ సముద్రం మంగినపూడి బీచ్ కానీ ఇలాంటి కాన్సెప్ట్లన్నీ డెవలప్ చేసి ప్రాసెస్ చేయాలనే ఉద్దేశంతో దానికి గవర్నమెంట్ సహాయ సహకారాలు 3 రోజుల ట్రిప్ ఉంటే ఏమేమి పెట్టాలి అనే అమరావతి టెంపుల్ చూపించడం, ఇట్లా డిఫరెంట్ ప్యాకేజెస్ అన్ని లోకల్ సైట్ సీయింగ్ ఇవన్నీ కలిపి చేయాలని ముందుకు వచ్చింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మనకి ఉండవల్లి గుహలు ఫేమస్, ప్రపంచంలో అత్యంతమైన ఇంపార్టెంట్ గుహలు ఇక్కడ ఉన్నాయి. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా చేయడం జరుగుతుంది. మొన్న రీసెంట్గా మనకి ముఖ్యమంత్రి గారు ఆవకాయ అమరావతి అనే కాన్సెప్ట్ని, అంటే కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి టూరిజం రంగాన్ని ఏదో రకంగా డెవలప్ చేయాలి అనే కంకణం కట్టుకున్నారు. కాబట్టి దానికి టూరిజం రంగం కూడా దానికి ఈక్వలెంట్గా ఏం ఆలోచిస్తే బాగుంటుంది అనే దాంట్లో సంబంధిత జిల్లాధికారులు కృష్ణా గుంటూరు జిల్లాల్లో కానీ ఇప్పుడున్న సెక్టర్లో ఉన్నవాళ్ళు కానీ చాలా మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తుల్ని టూరిజం సెక్టర్లో వేశారు. ప్రతి నెల ఒక ప్రోగ్రాం జరుగుతుందండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టూరిజం సెక్టర్లో జరుగుతుంది. విశాఖ ఉత్సవం, లాస్ట్ 2 months బ్యాక్ విజయవాడ ఉత్సవాలు పెట్టారు. ఇట్లా తిరుపతిలో కూడా ఒకటి పెట్టాలని ఏదో ఒక రకంగా డెవలప్ చేస్తే పబ్లిక్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ వస్తుంది. టూరిజంలో పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్లో ముందుకు వస్తారు. పర్టికులర్గా హైదరాబాద్ అమరావతిలో షార్ట్ పీరియడ్లో పెట్టడానికి పెద్ద కంపెనీలు వచ్చినాయి. ఇప్పుడు ఊహించినటువంటి కంపెనీలు వచ్చినాయి. కాబట్టి వాళ్ళందరూ ధైర్యంగా ముందుకు వచ్చేసేసి ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాలకి అందరూ సానుకూలంగా స్పందిస్తున్నారు, చేస్తున్నారు. కాబట్టి సక్సెస్ అవుద్దనే నమ్మకం 200% మాకుందండి దీంట్లో. వీరస్వామి గారు చెప్పిన దానికి కొంచెం ఇంకో ఏంటంటే దానికి అడిషనల్గా అరకులో ఉంది. అరకులో ట్రెక్కింగ్ దాన్ని ఇంప్రూవ్ చేసేదానికి మౌంటైన్ ట్రయల్స్ కింద దాన్ని తీసుకొని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని. అదేవిధంగా బర్డ్ వాచింగ్ సెంటర్స్గా పులికాట్ సర్స్ని తీసుకున్నారు. ఇట్లా అంటే టూరిజాన్ని చాలా పెద్ద ఎత్తున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డీఏ ప్రభుత్వం ప్రమోట్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ మందికి ఉపాధి, రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఇదొక ఇంజిన్ లాంటిది. కాబట్టి దీన్ని ఈ డబుల్ ఇంజిన్ సర్కారు దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. ఈ విధంగా అనేక రకాలైనటువంటి స్కీములు పర్యాటకం అనేది ఆర్థికంగా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే కేంద్ర బడ్జెట్పై కూడా రాహుల్ గాంధీ స్పందించినట్టుగా మనకి తెలుస్తుంది. అంటే దేశంలో వాస్తవ సంక్షోభాలను పట్టించుకోని బడ్జెట్ అని చెప్పి రాహుల్ గాంధీ వ్యాఖ్య చేశారని, దీని గురించి ఏమంటారు? అంటే మనం బడ్జెట్ అనేది ఒక ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగించాలి. అంటే సంక్షోభాలకి అది దీర్ఘకాలికమా స్వల్పకాలికమా, అంటే దీర్ఘకాలిక లక్ష్యాలను పెట్టుకొని ఆ లక్ష్యాల సాధనలో మన యొక్క ప్రణాళికలు ఉండాలి. ఇది ఏ దేశానికైనా మంచిది. అయితే ఎన్డీఏ ప్రభుత్వంలో ఇది స్పష్టంగా కనపడతా ఉంది. మనం గతంలో అందుకనే ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు మనకు వస్తున్నప్పటికీ ఒక రకంగా ఈరోజు ఒక టారిఫ్ వార్ నడుస్తూ ఉంది ప్రపంచవ్యాప్తంగా. అటువంటి టారిఫ్ వార్లో కూడా ఒక సేఫ్ హార్బర్గా, ఒక సేఫ్ జోన్లోగా
ఈ యొక్క ఇండియా ఉంది నిలబడింది అంటే ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో లక్ష్యాలతో పెట్టుకొని వెళ్తూ ఉన్నాం. సంక్షోభాలు ఉంటా ఉంటాయి కాబట్టి అది కేవలం ఒక రాజకీయ విమర్శగానే మనం చూడాలి తప్పితే ఈ బడ్జెట్ అనేది కొంత పురోగతికి అనుసంధానంగా ఉంది. కాకపోతే ప్రజలందరూ బడ్జెట్ అనగానే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎక్కువ ట్యాక్స్ రిలీఫ్స్ కావాలని, అదేవిధంగా ఎక్కువ సబ్సిడీస్ కావాలనేది ఉంది. అయితే దీంట్లో కూడా ఇది ఒక ఆర్థిక లక్ష్యాలతో కూడినటువంటి బడ్జెట్, ఒక లక్ష్య సాధనకు ఉపయోగపడేటువంటి బడ్జెట్. దీంట్లో మీరు స్పష్టంగా చూస్తే సెల్ఫ్ హెల్ప్ ఉమెన్ వాళ్ళకు కూడా ఒక షీ మార్ట్గా ఎంకరేజ్ చేయడం, ఇప్పటికే మనకి లక్పత్ దీదీస్ కింద ప్రమోట్ చేసి వాళ్ళకు ఒక క్యాపిటల్ సబ్సిడీలు ఇవ్వటం జరుగుతూ ఉంది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో ఒక మార్టులను పెట్టాలి అనేటువంటి కాన్సెప్ట్ని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళని కూడా ఎంఎస్ఎంఈలతో అనుసంధానం చేసి వాళ్ళకి మంచిగా, అదేవిధంగా ఏ దేశంలో అయినా ఒక సంస్థలు బాగా అభివృద్ధి చెందాలంటే ఈ ఎంఎస్ఎంఈల యొక్క అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ ఎంఎస్ఎంఈలకి లిక్విడిటీ ఏ విధంగా రావాలి, వాళ్ళకి ఫండ్ ఏ విధంగా క్రియేట్ అవ్వాలి అనే దాని మీద అనేక చర్యలు ఈ బడ్జెట్లో కూడా కొనసాగింపుగా తీసుకోవడం జరిగింది. తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఎంఎస్ఎంఈ ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తాయి, తద్వారా దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తాయి. అలాగే గొప్ప బడ్జెట్ ప్రవేశపెట్టారని కూడా చంద్రబాబు నాయుడు ఇందాకే మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. బడ్జెట్కి సంబంధించి కూడా అంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా అభినందిస్తున్నానని ఆయన చూసాం. అలాగే ఇప్పుడు రాహుల్ గాంధీ వ్యాఖ్య కూడా మనం వాస్తవ సంక్షోభాలని పట్టించుకోవట్లేదు అనేది కూడా మాట్లాడుకున్నాం. మీ కామెంట్ మీరేమంటారు? ఏంటండి, ఒక గ్లాస్లో సగం నీళ్ళు ఉంటే మనం సగం ఉన్నదని చెప్పొచ్చు, సగం లేదని చెప్పచ్చు. ఓకే, సో అలాగే ఒక పాలసీ ఏదైనా కానండి షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ రెండు ఉంటాయండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక సుధాకర్ గారు అన్నట్టు ట్యాక్స్ కట్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ బడ్జెట్ మీరు అబ్జర్వ్ చేస్తే సడన్గా బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఏదైతే ఉందో 12 లక్షలకి పెంచారండి. అలా ఎప్పుడు జరగలేదు. మీరు గత 30 కాదు మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అంత ఒక్కసారిగా పెంచింది ఎప్పుడు జరగలేదండి. అలాగే జిఎస్టీ ట్యాక్స్ రేట్ కట్స్ కూడా జరిగిపోయినాయి. అవి సెప్టెంబర్లోనే జరిగింది. వాటి కోసం బడ్జెట్ దాకా వెయిట్ చేయలేదు. మీరు రెండు కలిపితే ఆల్మోస్ట్ లైక్ 1% ఆఫ్ ద జీడిపి అండి. అది రెండు కలిపితే అవి రెండు అయిపోయినాయి. ఇంకా అయిపోయాక ఈ బడ్జెట్లో ఇంకా ట్యాక్స్ రేట్ కట్ అన్నది ఏమీ జరగదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బడ్జెట్లో మనం 2047కి మన భారతదేశానికి ఏం కావాలి అన్నవి కొన్ని గోల్స్ డిఫైన్ చేసి వాటికి ఏం కావాలి అన్నది స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు. ఫ్యూచరిస్టిక్ ఇండస్ట్రీస్ కానీ, అలాగే ఇప్పటిదాకా నేను ఫస్ట్లో చెప్పినట్టుగా ఇప్పటిదాకా మనం ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ చేసాం. ఎందుకు అంటే అంతకు ముందర 10 ఏళ్ళు మనం మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ చేయలేదు కాబట్టి. ఈ రోజుకి కూడా భారతదేశంలో 55% ఆఫ్ ద జీడిపి సర్వీసెస్ అండి. ఈసారి సర్వీసెస్కి బాగా ప్రోత్సాహకాలు అవి ఇచ్చి వాటిని కూడా పెంచాలి అనే ఉద్దేశంతో ఉన్నాము. సో ఎలాగే మనం నెక్స్ట్ 20 ఏళ్ళు ఏం చేయాలి అన్న దానికి మనం ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకుని దాని గురించి పనిచేస్తున్నాము. సరే, ఈ సంవత్సరంలో నాకేమీ రాలేదంటే లాస్ట్ సంవత్సరం మనం తీసుకున్నాం కాబట్టి అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అంటే స్వామి గారు, మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు. యాక్చువల్గా హైదరాబాద్ బెంగళూరు, అలాగే బెంగళూరు చెన్నై, హైదరాబాద్ చెన్నై కారిడార్ల వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే అరుదైన ఖనిజాలు వెలికితీత వల్ల కూడా ఏపీకి ఎంతో లాభం అని కూడా చంద్రబాబు గారు అంటున్నారు. మీరేమంటారు? 100% ఏకీభవించాలండి. ఇది ఫస్ట్ టైం ఒకేసారి రైల్వే కారిడార్స్ని ఇంప్రూవ్మెంట్ చేయటం అంటే చాలా మన ఆంధ్రప్రదేశ్కి కానీ దేశానికి కానీ గతంలో వందే భారత్ ట్రైన్స్ తెచ్చారు. రకరకాల ట్రైన్స్ తీసుకోవాలి, సూపర్ ఫాస్ట్ ట్రైన్స్. గతంలో 8 గంటలు 7 గంటలు హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం మనం. ఇప్పుడు వితిన్ 3.5 అవర్స్లో హైదరాబాద్ టైం పెట్టుకుంటే కరెక్ట్గా 3.5 అవర్స్లో హైదరాబాద్ ఉంటున్నాం. ఇంకా సూపర్ టెక్నాలజీని తీసుకురావాలని ఇదే మోడీ గారి ప్రభుత్వం తీసుకున్న కంకణానికి మనం చూస్తున్నాం. సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ కాన్సెప్ట్ అంటే దానివల్ల ఇలాంటి కారిడార్స్ ఇంప్రూవ్ చేయాలని ముఖ్యమంత్రి గారి తలంపు ఎట్లంటే ఇదైతే ఇంటర్లింక్ అవుతున్నాయి. అమరావతికి కూడా స్పెషల్ ట్రైన్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, హైదరాబాద్ నుంచి చెన్నై, ఇట్లాంటివన్నీ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ చేస్తే బిజినెస్ అక్కడ ఇంప్రూవ్ చేయడానికి ఫ్లైట్ కనెక్టివిటీతో పాటు ప్యారలల్గా ఇది కూడా చేయాలని తీసుకురావడం నెంబర్ 1 పరిస్థితి. ప్లస్ నెంబర్ 2 ఆయన చెప్పినట్టుగా ఖనిజ అభివృద్ధి అనేది కారిడార్లు రియర్ ఎర్త్ కారిడార్ అని చెప్పేసి చెప్పారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి అరుదైన ప్రదేశాల్లో ఉంది. దానికి కూడా ఇక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చి చేయటం వల్ల మనకి మైనింగ్ సెక్టర్ చాలా చోట్ల ఉంది. దాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తే ఫండ్ కూడా అరేంజ్ అవుతుంది, డెవలప్ అవుతుంది ఉద్దేశంతో మంచి నిర్ణయం తీసుకున్నారు.
దానికి 100% సక్సెస్ అవుతానికి మంచి ఈసారి బడ్జెట్లో బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కలయికలు చాలా డీసెంట్గా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు కలయిక, బీజేపీ కలయికతో దేశం మొత్తం ఎదురు చూస్తున్నావు. అన్ని రాష్ట్రాలన్నీ వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఒకప్పుడు గుజరాత్ ఉండేది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ప్రతి ఒక్కరి చూపు ఆంధ్రప్రదేశ్. ఫారినర్స్ కూడా ప్రతిరోజు వాచ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది స్పెషల్లీ. కాబట్టి చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే మన కళ్ళతో మనం చూసాం. నాకు తెలిసి హైదరాబాదు ఇది ప్రపంచంలో ఎక్కడున్నామా అన్నట్టుగా 30 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారు. ఆ రోజున భూమి పూజ చేసిన తింటం దగ్గర చేసినప్పుడు నేను అక్కడ ఒక సెంట్రల్ మినిస్టర్ వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నాను. ఇప్పుడు అదే హైదరాబాద్ చూస్తే అసలు ఇది ప్రపంచంలో ఎక్కడున్నామో మనం అన్న స్థాయికి తీసుకెళ్ళాడు. 100% ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది. వీళ్ళకి కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి ఒకళ్ళ కోఆర్డినేషన్ బిట్ బాగుంది వీళ్ళ మధ్యలో. కాబట్టి 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ ఎక్కువ శాతం దీనికి రిలీజ్ చేస్తుందని ఆ నమ్మకం 100% ప్రజలందరూ కూడా నమ్మకం ఏర్పడిపోయింది ఇక్కడ. కాబట్టి ఈ డెవలప్మెంట్కి వెనక్కి తగ్గే ఆలోచన లేదు. 100% ముఖ్యమంత్రి గారు అనుకున్న ఈ డీల్స్ అన్ని సక్సెస్ షార్ట్ పీరియడ్లోనే మనం చూస్తాం. గతంలో నెక్స్ట్ మన పిల్లలు నెక్స్ట్ తరాలు ఇప్పుడు మనంతటే మనం చూడటానికి ఆస్కారం ఉంది వీళ్ళ కలయిక అని నేను భావిస్తున్నాను. సుధాకర్ గారు, అంటే బడ్జెట్ విషయం చూసుకున్నట్లయితే కూడా ఎన్డీఏతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు అయితే సరైన కేటాయింపులు లేవనే విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. అంటే బడ్జెట్ ప్రసంగంలో కూడా ఎక్కడా కూడా కేరళ పేరు వినిపించలేదని కూడా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. అంటే బడ్జెట్ విషయానికి వస్తే ఇలాంటి కామెంట్స్ గురించి మీరేమంటారు? అంటే రాజకీయాలు అంటే ఒక రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ప్రవేశపెట్టే బడ్జెట్లు కాబట్టి రాజకీయ అవసరాలతో తప్పనిసరిగా ముడిపడి ఉంటాయి. కానీ శశి థరూర్ గారు చెప్పిన దాంట్లో రేర్ ఎర్త్ కారిడార్లో కేరళ కూడా ఒకటి ఉంది. ఏదైతే 4 రాష్ట్రాలు ఉన్నాయో కేరళ, అటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రేర్ ఎర్త్ కారిడార్స్లో. కాబట్టి అంటే ప్రత్యేకంగా ఈ రకంగానే ఉండాలా? ఇది మనం చూస్తూనే ఉంటాం. ఎలక్షన్లు వచ్చేటప్పుడు ఎలక్షన్లకు సంబంధించినటువంటి బడ్జెట్లో ఆయా రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వటం. ఎందుకంటే ప్రజలు దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటారు కాబట్టి రాజకీయ ప్రయోజనాలు కూడా కొన్ని ముడిపడి ఉంటాయి. అయితే దీంట్లో కూడా ఓవరాల్గా ఉండేటువంటి మన రైతు సోదరులకు చేసినటువంటిది ఈ బడ్జెట్లో ఏముంది అంటే, స్పెషల్గా చెప్పాలి అంటే యానిమల్ హస్బెండరీ మీద దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని కేంద్రీకరించారు. అదేవిధంగా శాండల్వుడ్, క్యాష్యూ నట్స్, క్యాష్యూ వీటి మీద అమూల్యమైనటువంటి అంటే హై వాల్యూ క్రాప్స్ అన్నారు. ఈ హై వాల్యూ క్రాప్స్ మీద దానికి ఎక్కువ అవకాశాలను అందిస్తే కనుక రైతులు దాని యొక్క సాగుకి ముందుకు వస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఐవాల్ ప్రత్యేకంగా కోకోనట్, ఈ కోకోనట్లో మనమే వరల్డ్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాం. దీన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. దానికి వచ్చేటువంటి ఏ విధమైనటువంటి వంగడాలు వాడుకోవాలి, ఈ కోకోనట్ మీద ఒక రీసెర్చ్ జరుగుతూ ఉండాలి. అటువంటి కోకోనట్ అని, కోకో అని, వీటి మీద అట్లనే శాండల్వుడ్ అని, క్యాష్యూ అని, వీటన్నిటి సాగుకు మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించే విధంగా ఒకటి చేయటం జరిగింది. అదేవిధంగా ఫిషరీస్, ఈ యొక్క చేపల పెంపకాన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో కూడా కలిపి చేపిస్తూ ఉంటే ఆ చేపల విక్రయానికి కానీ దాన్ని ఎండ్ యూజ్ పాయింట్స్గా తీసుకొచ్చుకోవడం కానీ వీటన్నిటిని కూడా ఉపయోగించవచ్చు, వాళ్ళ యొక్క ఇన్కమ్ని పెంచవచ్చు అని. అన్నిటికంటే ప్రధానమైనటువంటిది భారత్ విస్తార. ఈ భారత్ విస్తార అనే ఒక ఏఐ యాప్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ని ప్రభుత్వం ముందుకు తీసుకొస్తూ ఉంది. దాంతో ఏంటంటే ఇప్పుడు దాకా ఉండేటువంటి మన యొక్క రైతులకి పండించేటువంటి పంటల యొక్క ధరల గురించి కానివ్వండి, స్టాక్ యాడ్స్ గురించి కానివ్వండి, అదేవిధంగా వాటి ఐసిఏఆర్ అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూట్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉండేటువంటి వాళ్ళ పద్ధతులు కానీ ఇవన్నీ తెలియటం వలన సింప్లిఫై అడ్వైజర్ మనకి వెంటనే ఏఐతో మనం మాట్లాడితే అన్ని లాంగ్వేజెస్లో తెలుగులో కూడా రాబోతూ ఉంది. దీనివల్ల రైతులు తనకి ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఏఐ యాప్ ద్వారా తెలుసుకొని, ఇప్పుడు పురుగు ఉంది, ఇక్కడ కాయ దొల్చే పురుగు వచ్చింది, ఈ పురుగుకి ఏ మందులు కొట్టాలి అంటే దానికి వెంటనే సమాధానం చెప్పేటువంటి విధానంగా ఒక యాప్ వస్తుంది. అంటే ఇది తప్పనిసరిగా రైతులకు ఒక చేదోడు వాదోడుగా ఉంటుంది. దాని యొక్క ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి కానివ్వండి, లేకపోతే రాబోయేటువంటి నష్టాలు ఎలా ఉండి, లేకపోతే నేను పండించిన పంటకి ఎక్కడ మార్కెటింగ్ సదుపాయాలు ఉన్నాయి, ఎక్కడ గిడ్డంగులు ఉన్నాయి అనేటువంటి అనేక విషయాలతో కూడినటువంటి భారత విస్తార యాప్ అనేది ఈ యొక్క బడ్జెట్ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది చాలా రైతులకు మేలు చేసేటువంటి విధానం.
అలాగే సాయి కిరణ్ గారు ఇరిగేషన్స్ కానీ ప్రాజెక్ట్స్కి సంబంధించి, అలాగే ఫార్మర్స్ కానీ ఇరిగేషన్ కానీ వాటర్ సెక్యూరిటీ కోసం కానీ 18,093 కోట్లు కేటాయించినట్టుగా తెలుసు. అంటే ఈ ఫండ్స్ ఏదైతే ఈ ఇరిగేషన్కి ఎలా యూజ్ అయ్యే విధంగా ముందుకెళ్ళొచ్చు అంటారు? ఇరిగేషన్ అనండి, రెండు విషయాలు. ముందు ఆ పాయింట్కి వెళ్ళే ముందు మనం రేర్ ఎర్త్ గురించి చాలాసార్లు మాట్లాడాం కాబట్టి నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఈ రోజున చైనా మీద శాంక్షన్స్ రాకపోవడానికి గల కారణం చైనా యొక్క బార్గెన్ చిప్ ఏదైతే ఉందో అది రేర్ ఎర్తేనండి. సెమీ కండక్టర్స్ ఈకో సిస్టమ్ మూలాన మనం మొదటి అడుగు వేసాము. ఆ మొదటి అడుగులో మన ఆంధ్ర సిగ్నిఫికెంట్గా ఉంది అన్నది మనం యాక్చువల్లీ గర్వించదగ్గ కారణం. ఒకటి మైనింగ్ చేయడం ఒకటండి, మైన్ ప్రాసెసింగ్ టెక్నాలజీ కూడా ప్రపంచంలో ఎవరి దగ్గర లేదండి. అది ఇందాక అన్నారు కదా, ఒక ఈకో సిస్టమ్ లాగా క్రియేట్ చేసి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ వస్తాయన్నది. ఒకవేళ అది సక్సెస్ అయితే మన ఆంధ్ర యొక్క ఎకానమీకి చాలా చాలా బెనిఫిట్ ఉంటుందండి. రెండోది వచ్చేసి ఇందాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చెప్పారు. మనం ఇప్పటిదాకా డిస్కస్ చేయింది అదొకటి నేను చెప్పదలుచుకున్నాను. డేటా సెంటర్స్కి ట్యాక్స్ బ్రేక్ ఇచ్చారండి, 2047 వరకు ఇచ్చారు. నేను 2 సార్లు చెక్ చేశాను. జనరల్గా ట్యాక్స్ బ్రేక్స్ 20 ఏళ్ళకి ఎప్పుడు ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. డేటా సెంటర్స్కి మీరు 2047 వరకు మీరు ఏ డేటా సెంటర్ పెట్టినా మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదన్నారు. ఇందాక నేను అన్నట్టుగా హాఫ్ గ్లాస్ ఫుల్ హాఫ్ గ్లాస్ ఎంటీ, దూరదృష్టిగా ఆలోచిస్తే ఇవన్నీ కూడా మన యొక్క భారతదేశం యొక్క ఎకానమీ పురోభివృద్ధికి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అలాగే ఈ సెమీ కండక్టర్ ఈకో సిస్టమ్ కానీ ఏమంటారంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇవన్నీ వచ్చాయి. కమింగ్ బ్యాక్ టు మీరు అడిగిన ప్రశ్నకి, అగ్రికల్చర్ వైజ్ అండి 19,000 crores అంటే ఈ రోజున ఉన్న మన భారతదేశ ఎకానమీ సైజుకి అది చాలా చిన్న నెంబర్ అండి. ఓకే, ఇది 16% ఆఫ్ ద ఎకానమీ స్టిల్ ఈజ్ అగ్రికల్చర్. 55% మీకు ఏమంటారంటే సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 18 to 20%. సో ఇది స్పెసిఫిక్గా ఏంటి అన్నది ఒకటి, సస్టైనబుల్ ఎనర్జీ, గ్రీన్ అని ఏదైతే అంటున్నామో దాని గురించి మనం ఫండ్స్ కానీ దాని గురించి ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇస్తున్నాం మనం. అలాగే ఇందాక చెప్పిన హై వాల్యూ క్రాప్స్ ఏవైతే ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్గా ఉంటుంది. అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి, మన యొక్క దేశం ఎంత చిన్నది ఓవరాల్ గ్రూప్ ఆఫ్ నెదర్లాండ్స్ మన మహా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఒక 2 జిల్లాల సైజు ఉంటుందండి. 80% ఆఫ్ గ్లోబల్ ఫ్లోరోకల్చర్ ఓన్లీ నెదర్లాండ్స్లో జరుగుతుంది. మన యొక్క ఏదైతే ఉందో గోదావరి జిల్లాల్లో జరిగే ఎక్స్పోర్ట్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఈ 19,000 crores ఏదైతే ఉందో స్పెసిఫిక్గా అగ్రికల్చర్కి సంబంధించి ఫార్మర్స్ యొక్క ప్రొడ్యూస్ తీసుకురావడానికి కానీ ఇలాగ ఏఐ థింగ్స్ కానీ వాటికి ఉపయోగిస్తారు. రెండోది ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా ఒకటి బాగా వస్తుంది. ఇది నాకు తెలిసిన. ఎస్, అంటే యువతకు చూసుకున్నట్లయితే ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందంటారు. 100% చాలా రకరకాల స్కీమ్స్ ద్వారా తీసుకొచ్చారు వాళ్ళు. మేడం తీసుకొచ్చిన దాంట్లో రకరకాల స్కీమ్స్ వచ్చినాయి. రకరకాల కొత్త ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలని అంత యువతకి ఏదో ఒక రకంగా ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలని కంకణం కట్టుకున్నారు. కాబట్టి రకరకాలుగా ఇప్పుడు 10,000 మంది టూరిస్ట్ గైడ్లు, దాంతో కొంతమంది ఉపాధి కల్పన జస్ట్ ఆ డిఫరెంట్ సెక్టర్స్ ఆఫీసులు పెట్టడం, దానికి సంబంధించిన స్టాఫ్, గైడ్ అంటే గైడ్ చేసేవాళ్ళు, వీళ్ళంతా ఇట్లా డిఫరెంట్ రకరకాల ఇన్స్టిట్యూట్స్ కొత్త తీసుకొచ్చారు వాళ్ళు ఓపెన్ చేయడానికి. కాబట్టి బర్డ్ వాచింగ్ ట్రైనింగ్ సెంటర్స్ అని చెప్పారు, ట్రైనింగ్ అనౌన్స్మెంట్ అని చెప్పి, ఇట్లా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ, ఇట్లా డిఫరెంట్ సెక్టర్స్లో ఉపాధి కల్పన కల్పించడం కోసం తీసుకున్న నిర్ణయంలో టూరిజం రంగానికి ద్వారా వెళ్తుంది. కాబట్టి ఇది 100% సక్సెస్ అవుతుందనే నమ్మకం ప్రజల్లో వచ్చిందండి. ఇందాక మీరు చెప్పారు కొత్తగా జరగబోయే ఎలక్షన్ సైట్లో కూడా చాలామంది డిస్కషన్ వచ్చింది. ఎక్కడ ఏ రాష్ట్రానికి దానికి ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చారు అని అనకుండా సమతూకంతో వెళ్ళింది వాళ్ళ బడ్జెట్. పక్కన ఉన్న రాష్ట్రం తమిళనాడులో వచ్చే నెల జరుగుతుంది ఎలక్షన్ జరుగుతుంది, కొద్దిగా వెస్ట్ బెంగాల్ జరుగుతుంది, వాళ్ళకి ఎక్కువ ఇచ్చారని అనిపించుకోకుండా ఈక్వల్గా సమతూకంతో బడ్జెట్ వేశారని చెప్పి ప్రజల్లో మన్నన పొందిన బడ్జెట్ అని చెప్పి మాకుగా మేము ఆంధ్రప్రదేశ్ తరఫున తెలియజేస్తున్నాం. సుధాకర్ గారు, అంటే మహిళలకు చూసినట్లయితే కూడా అలాగే గ్రామీణ ప్రాంత మహిళలకి సంబంధించి ఎటువంటి ప్రోత్సాహకాలు వచ్చాయి? ఏదైతే ఇందాక చెప్పినట్టుగా షీ మార్ట్స్ దానికి ఉంటే, అదేవిధంగా ఈ సెల్ఫ్ హెల్ప్ ఎంప్లాయీస్ గ్రూప్స్ని ఇంకా అభివృద్ధి చేసే విధంగా అది ప్రత్యేకంగా అయితేనండి ఈ యొక్క ఉమెన్ హెల్త్ మీద, ఉమెన్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరిగింది. అదేవిధంగా హాస్టల్స్,
ఇప్పుడు ప్రతి జిల్లాకు ఒక గర్ల్స్ హాస్టల్ పెట్టాలి అనేటువంటి విధానాన్ని పూర్తిగా సెంట్రల్ ఫండ్స్తో దాన్ని ప్రతి జిల్లాలో కూడా ఒక గర్ల్స్ హాస్టల్ తీసుకురావటం. అంటే ఎప్పుడు కూడా మహిళా భద్రత, మహిళలకి సాధికారిత మహిళలకు వస్తాయి. అందుకనే ఇక్కడ ఈ ఫిషరీస్లో కూడా ప్రొడ్యూసర్ కంపెనీస్ని మహిళల చేత ఓపెన్ చేపియాలి అనే, ఫార్మ్ ప్రొడ్యూసర్ కంపెనీస్ని మహిళల చేత చేపియాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంది. మహిళలకి ఎక్కువ పాత్ర ఇవ్వాలి. అదేవిధంగా ఈ యొక్క ఎలైడ్ హెల్త్ ఇండస్ట్రీస్ వాళ్ళకు ప్రొఫెషనల్స్ని దాదాపు 1,00,000 మంది ఎలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ని తయారు చేయాలి అనేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ టూరిజానికి అనుబంధంగా ఉండేటువంటి గైడ్స్ ఉన్నారు వాళ్ళకి స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేయాలి, వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ ఇవ్వాలి అనేటువంటిది ఒక 10,000 టూరిస్టులకి ఈ సంవత్సరం కాలంలో మనం వాళ్ళని ట్రైన్ చేయాలి అనేటువంటి, ఎందుకంటే ఎక్కువ ఎక్స్ప్లోరేషన్ చేస్తూ ఉంటారు, ఇంకా పెరుగుతూ ఉంటుంది టూరిజం ఇండస్ట్రీ అని. అదేవిధంగా ఇప్పుడు ఈ టీడీఎస్ సంబంధించినటువంటిది కూడా మ్యాన్ పవర్ సప్లై మీద టీడీఎస్ ఇంతకుముందు ఎక్కువ ఉండేది, దాన్ని 2 or 1% చేయాలి అనేటువంటి విధానం తీసుకొచ్చారు. అంటే ఇవన్నీ కూడా ప్రమోటింగ్ మ్యాన్ పవర్ని ఎక్కువగా ప్రమోట్ చేయాలి. అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయించే విధానానికి దేనికైనా మనం సహకరించాలి. అట్నే ఇండస్ట్రియల్ కారిడార్ కానివ్వండి, అదేవిధంగా కోస్టల్ కార్గోకు ప్రమోషన్ ఫండ్ అనేది ఒకటి పెట్టారు. ఈ కోస్టల్ కార్గో ఏదైతే వాటర్ ల్యాండ్స్ ఉన్నాయో ఈ మినరల్స్ అన్ని ఎక్స్పోర్ట్కి కూడా ఈ వాటర్ వేస్ కనెక్షనే ఎక్కువ ఉపయోగపడింది కార్గో. దానికి సపరేట్గా దాని మీద దృష్టి పెట్టారు. దాదాపు 20 వాటర్ వేస్ని దాన్ని కనెక్ట్ చేయాలి, ఇంటిగ్రేటెడ్ చేయాలి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని ఈ బడ్జెట్ ద్వారా తీసుకురావడం జరిగింది. ఉపాధి అవకాశాల గురించి మాట్లాడుకున్నాం కదా, అంటే పర్యాటకానికి ప్రాధాన్యం ఇవ్వడంతో హోటల్ మేనేజ్మెంట్ రంగంలో యువతకు ఎలాంటి అవకాశాలు దక్కే అవకాశం ఉంది? హోటల్ మేనేజ్మెంట్లో రకరకాల సెక్టర్స్ ఉన్నాయండి. 5 స్టార్ హోటల్లో మినిమం 200 మంది సుమారుగా వర్కర్స్ ఉంటారు. సుమారుగా 15 సెక్టర్స్, హౌస్ కీపింగు, డిఫరెంట్ ఇంజనీరింగ్ సెక్షను, ఫ్రంట్ ఆఫీసు, డిఫరెంట్ సెక్టర్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 20 నుంచి 30 మంది వర్కర్స్ ఉంటారు, మెయిన్ లీడరు, అసిస్టెంట్ మేనేజర్స్. ఇట్లాంటి ఉపాధి కల్పన జస్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దశపల్లా హోటల్ అక్కడ పెడుతున్నారు విశాఖపట్నంలో, ఇక్కడ మన అమరావతిలో సుమారు ఒక 300 మంది ఎంప్లాయీస్ జనరేట్ చేయడానికి దాని ద్వారా కుటుంబాలు కూడా అక్కడ ఉపాధి కల్పనకు ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగిందండి. దీనివల్ల చాలామందికి ఉపాధి కల్పన వస్తుంది. ఇది రకరకాల సెక్టర్స్ను, అందువల్ల ఈ సెక్టర్స్ని ఇంప్రూవ్ చేస్తే టూరిజం సెక్టర్ ముందుకెళ్తుంది అనే ఉద్దేశం మా ఆలోచన. ఎస్, ఫైనల్గా సాయి కిరణ్ గారు మీరు చెప్పండి, అంటే ఈ బడ్జెట్ చూసుకున్నట్లయితే ఎవరికి ఎక్కువగా ఆశాజనకంగా ఉంది అంటే ఏం చెప్తారు? కామన్ మ్యాన్ కండి ప్రైమరీగా అప్ స్కిల్ అవ్వాలి. అంటే ఈ స్కిల్లింగ్లో రకరకాల సెక్టర్స్ ఉద్యోగ అవకాశాలు రావాలి అనుకున్నప్పుడు నాకు ఉద్యోగం కావాలి, కానీ నాకు ఆ ఉద్యోగానికి కావాల్సిన స్కిల్ సెట్ ఉండాలి కదా. ఆ స్కిల్ సెట్ ట్రైనింగ్కి చాలా పెద్దపీట వేశారు. సో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి చాలా పెద్దపీట వేశారు. రెండోది, ఇప్పటిదాకా మన ఎకానమిక్ గ్రోత్ అబ్జర్వ్ చేస్తారండి మేజర్ సిటీస్కే ఫోకస్గా ఉండేది. ఈసారి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు Tier 2, Tier 3 సిటీస్ అని కనీసం ఒక 10-15 సార్లు అన్నారు. అంటే ఇదివరకుట్లాగా ఎకానమిక్ డెవలప్మెంట్ ఏదో 10 సిటీస్ హైదరాబాద్, పూనా లా కాకుండా నెక్స్ట్ ఏంటి అన్నది. మచ్చుకి ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక మున్సిపాలిటీ కనుక బాండ్ ఇష్యూ చేస్తే 100 కోట్లు మేము తిరిగి మీకు ఇస్తాము, 1000 కోట్లు ఇష్యూ ఇస్తే అంటే ఏంటి దాని అర్థం. అలాగే సిటీ ఎకనామిక్ రీజియన్స్ 5,000 కోట్లు మేము ఆ సిటీ డెవలప్ చేయడానికి ఇస్తాము అన్నది. సో ఈ బడ్జెట్ ఇదివరకుట్లాగా ఒక చోట కాకుండా అలాగే 200 ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్వి వాటిని మళ్ళీ మేము పెంచుతాము, మారుస్తాము అంటే దాని అర్థం ఏంటి అంటే కనుక అందరికీ, అన్ని రీజియన్స్కి అందరికీ ఉపయోగపడేలాగా బడ్జెట్ ఉందని నా అభిప్రాయం. ఎస్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బడ్జెట్ 2026-27కి సంబంధించి మన ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు స్వామి గారికి, అలాగే సుధాకర్ గారు, సాయి కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.